హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. మా ఈ క్రికెట్ నగరం పాడ్కాస్ట్లో సరికొత్త ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. సో ఇప్పటి వరకు మేము 4 టీంని ఐపీఎల్ టీంని రివ్యూ చేయడం జరిగింది. సో ఈరోజు మనం రివ్యూ చేసే ఐపీఎల్ టీంలో వచ్చేసి కింగ్స్ 11 పంజాబ్ అండ్ రాజస్థాన్ రాయల్స్. సో ముందుగా మనం కింగ్స్ 11 పంజాబ్ గురించి మాట్లాడుకుందాం ఏమాత్రం లేట్ చేయకుండా. నాకు కింగ్స్ 11 పంజాబ్ అనగానే మొదట గుర్తొచ్చే పేరు యువరాజ్ సింగ్. దానికి గల కారణం ఏంటంటే కింగ్స్ 11 పంజాబ్లో పంజాబ్ ఉంది. సో యువరాజ్ సింగ్ ఎక్కడి నుంచి వచ్చాడు అండ్ యువరాజ్ సింగ్ బ్యాక్గ్రౌండ్ ఏంటో యువరాజ్ సింగ్ని బాగా ఫాలో అయిన వాళ్ళందరికీ తెలిసిన విషయమే. అండ్ అతను ఫస్ట్ సీజన్లో కింగ్స్ 11 పంజాబ్కి ఆడినప్పుడు షాన్ మార్ష్ అట్లా ఆడడం, అసలు ఈ ఐపీఎల్ నాకు ఫస్ట్ సీజన్ ఐపీఎల్ గుర్తు చేసుకుంటే అసలు కింగ్స్ 11 టీము బాటమ్ 4లో ఫినిష్ అవుతుందేమో అని చాలామంది అనుకున్నారు. కానీ అంచనాలన్నీ అధిగమించి చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటికీ చాలా మార్పులు చేర్పులు జరిగినాయి కింగ్స్ 11 టీంలో, కింగ్స్ 11 క్యాప్టెన్సీలో. అండ్ సో ఇప్పటివరకు నేను కింగ్స్ 11 పంజాబ్ అని అంటున్నాను. కానీ అఫీషియల్గా వాళ్ళకి మరి పాపం పేరు వల్ల ఏదైనా దురదృష్టం వచ్చి వాళ్ళకి ఏమైనా కలిసి రావట్లేదు అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు. కానీ ఆ కింగ్స్ 11 పంజాబ్ టీంని కాస్త ఈసారి పంజాబ్ కింగ్స్గా మార్చారు. సో పేరైతే మార్చారు, మరి అదృష్టం మారుతుందా, అదృష్టం మారుతుందా లేదా అనేది మనం రాహుల్ని అడిగి తెలుసుకుందాం. సో వెల్కమ్ రాహుల్, ఏంటి ఏమనుకుంటున్నావు ఈసారి కింగ్స్ 11 పంజాబ్ కింగ్స్ టీం గురించి? నేను లాస్ట్ ఇయర్ పంజాబ్ కింగ్స్ పోయినాడు కింగ్స్ 11. సో ఆ టైంలో నేను నికోలస్ పూరన్ 500 రన్లు కొడితే టీం గెలుస్తుంది అన్నట్టు నేను ఒక ప్రెమనిషన్ వేశాను. అది జరగలేదు. ఆల్మోస్ట్ 500 రన్స్ కొట్టినా కానీ కొట్టలేదు కాబట్టి టీం కూడా నీకు గెలవలేదని చెప్పుకోవచ్చు. బట్ ఈసారి వాళ్ళు ఆక్షన్లో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు రాజు. యాక్చువల్గా అంటే మొత్తం ఓవరాల్గా స్క్వాడ్ చూసినా కానీ ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్ బాగుందన్నట్టు అనిపించింది. సో అంటే ఇప్పుడు ఎవరిని పిక్ చేసుకున్నారు ఆక్షన్లో అని చూసుకుంటే జై రిచర్డ్సన్ని తీసుకున్నారు. క్వాలిటీ, నీకు పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తాడు, మళ్ళీ డెత్లో కూడా వేయగలడు. 140+ నీకు స్వింగ్ బౌలింగ్ వేయగలడు బోత్ వేస్. నీకు రైలీ మెరిడిత్ని తీసుకున్నారు, నీకు బ్యాక్ ఆఫ్ ద లెంత్ 150+ వేస్తాడు. మొన్న న్యూజిలాండ్తో జరిగిన T20 చాలా బాగా పర్ఫామ్ చేశాడు. విలియమ్సన్ వికెట్ 3 సార్లు తీశాడు రైలీ మెరిడిత్. షారుఖ్ ఖాన్ నీకు డొమెస్టిక్లో నీకు ఫినిషర్, తమిళనాడుకి ఆడతాడు. అసలు చాలా అంటే పోయినేడే ఐపీఎల్లో సెలెక్ట్ అవుతాడు అనుకున్నాను నేనైతే, కానీ ఎందుకో ఏ టీము తీసుకోలేదు. మొన్న ముస్తాక్ అలీ గెలిచినప్పుడు తమిళనాడు టీము తను చాలా కీలక పాత్ర పోషించాడు అసలు వాళ్ళ సక్సెస్ వెనక. ఇంకా మోజెస్ ఎన్రికెస్ చాలా అంటే నీకు అండర్ రేటెడ్ ప్లేయర్ ఐపీఎల్ చరిత్రలో. తను 2016లో నీకు సన్ రైజర్స్ని కప్పు గెలిచినప్పుడు కూడా తన వల్ల నీకు టీంకి చాలా మంచి బ్యాలెన్స్ ఉండే. మోజెస్ ఎన్రికెస్ ఈజ్ నాట్ లైక్ ఎనీ అదర్ ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్. ఎందుకంటే తను నీకు ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ అయినా ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ అయినా స్పిన్ మీద సరిగ్గా ఆడలేరు. అండ్ దే ఆర్ మోస్ట్లీ పేస్ స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ మోజెస్ ఎన్రికెస్కి నీకు చాలా ఆల్రౌండ్ బ్యాటింగ్ గేమ్ ఉంటుంది నీకు. సో తను నెంబర్ 2 ఆడచ్చు, నీకు తను నెంబర్ 3 ఆడచ్చు, నెంబర్ 4 ఆడచ్చు, నెంబర్ 5 కూడా ఆడచ్చు. నీకు పేస్ బౌలింగ్ మీద లాస్ట్లో వచ్చి హిట్టింగ్ చేయమన్నా కానీ చేయగలడు. ప్లస్ నీకు బౌలింగ్ 1-2 ఓవర్స్ 3 ఓవర్స్ వరకు కూడా నీకు కాంట్రిబ్యూట్ చేయగలుగుతాడు. యాక్చువల్గా తను అంటే నీకు ఎక్సెప్ట్ సన్ రైజర్స్ వేరే టీం ఎవరు సరిగ్గా వాడుకున్నట్టు మనకు అనిపించలేదు. నీకు పంజాబ్ టీంలోనే 2 years బ్యాక్ తీసుకున్నారు కానీ ఇంజురీ వల్ల ఆడలేకపోయాడు. తర్వాత మళ్ళీ నీకు ముందు ఇది వరకు ఆర్సీబీకి ఆడేవాడు, అప్పుడు కూడా తన్ని సరిగ్గా వాడుకోలేదు. సో ఇంట్రెస్టెడ్ టు సీ మోజెస్ ఎన్రికెస్కి ఏమన్నా రోల్ ఉంటుందా అని. నీకు డేవిడ్ మలాన్ మనం చూసాం మన T20 సిరీస్లోనే, ర్యాంకింగ్స్ ప్రకారం నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్. తనకు మరి ఛాన్స్ వస్తుందో తెలియదు కానీ బిగ్ నేమ్ టు హ్యావ్ ఇన్ ద స్క్వాడ్. ఫేబియన్ ఆలన్ అసలు సన్ రైజర్స్ వాళ్ళు ఎందుకు వదిలేరో అసలు మనకు అర్థం కాలే. అప్పుడు అసలు చాలా వాల్యుబుల్ T20 ప్లేయరు. ఇంకా అసలు అంటే ఇప్పుడు లో ప్రొఫైల్ మీద నడిచిపోతుంది తన కెరియర్ T20స్లో నీకు. కానీ ఒక్కసారి ఐపీఎల్లో ప్రాపర్ ఛాన్స్ దొరికింది అనుకో ఈ సీజన్, తన పర్ఫార్మెన్స్ చూసి అందరు షాక్ అవుతారు. అరే ఇట్లాంటి ప్లేయర్నా సన్ రైజర్స్ లాస్ట్ ఇయర్ ఫుల్ బెంచ్ మీద పెట్టారు, ఇట్లాంటి ప్లేయర్నా వదిలేశారు అని. సో ఫేబియన్ ఆలన్కి ఒకవేళ ఛాన్సెస్ వస్తే ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు సీ హౌ హీ కెన్ కాంట్రిబ్యూట్ అని. జలద్ సక్సేనా నీకు డొమెస్టిక్ ప్లేయర్, సౌరభ్ కుమార్, ఉత్కర్ సింగ్ ఇవన్నీ అంటే లెసర్ నోన్ నేమ్స్. ఇవి ప్రాబ్లీ బెంచ్ స్ట్రెంత్ కోసమే. కాకపోతే వీళ్ళకున్న అంటే లాస్ట్ ఇయర్ కింగ్స్లో ల్యాకింగ్ ఉన్న డిపార్ట్మెంట్ డెత్ బౌలింగ్, దాన్ని మాత్రం వాళ్ళు పుష్కలంగా రిపేర్ చేశారని చెప్పుకోవచ్చు. జై రిచర్డ్సన్ ఇంకా రైలీ మెరిడిత్ని కొని.
సో ఇక బ్యాటింగ్ పరంగా చూసుకుంటే నీ కింగ్స్ 11 లాస్ట్ ఇయర్ ఫుల్ స్ట్రాంగ్. అసలు లాస్ట్ ఇయర్ ఉన్న ఐపీఎల్ టీమ్స్లో బెస్ట్ బ్యాటింగ్ లైనప్ అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్. నీకు ముంబై ఇండియన్స్తో ధీటుగా వాళ్ళు బ్యాటింగ్ చేశారు లాస్ట్ ఇయర్. కేఎల్ రాహుల్ అయినా, మయాంక్ అగర్వాల్ అయినా, గెయిల్, పూరన్, నీకు నీకు దీపక్ కూడా లాస్ట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. సో నీకు సర్ఫరాజ్ ఖాన్ కూడా నీకు కాన్ఫిడెంట్ బ్యాట్స్మెన్. నీకు మందీప్ సింగ్ కూడా నీకు తర్వాత ఇంజురీస్ వాళ్ళ టీంలోకి వస్తే చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఎండింగ్లో. సో బ్యాటింగ్ పరంగా అయితే పంజాబ్ కింగ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. బౌలింగ్ పరంగా ఇప్పుడు జై రిచర్డ్సన్ వల్ల ఐ థింక్ దే హ్యావ్ ఎ డైనమిక్ బౌలర్ హూ కెన్ బౌల్ త్రూ అవుట్ ద 20 overs అని అడిగితే. అవును రాహుల్, కొన్ని ఇంట్రెస్టింగ్ నేమ్స్ మెన్షన్ చేసావు అక్కడ. డేవిడ్ మలాన్, జై రిచర్డ్సన్, రైలీ మెరిడెత్ అండ్ ఫేబియన్ ఆలెన్. సో వీళ్ళందరూ కూడా T20 లీగ్స్లో, ఐపీఎల్లో కొంచెం తక్కువ ఆడినా సరే వేరే లీగ్స్లో మాత్రం వాళ్ళందరూ ప్రూవెన్ పర్ఫార్మర్స్ అందరూ కూడా. బట్ మనం ఐపీఎల్ హిస్టరీని కనుక ఒకసారి గమనించుకుంటే గతంలో కూడా ఇప్పుడు రైలీ మెరిడెత్ లాంటి ప్లేయర్ని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక ఇక్కడ రైలీ మెరిడెత్ సాధారణంగా అతనికి ఉన్న హైట్కి అతను ఆస్ట్రేలియన్ పిచ్చెస్లో మంచి బౌన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టేయగలిగేటువంటి బ్యాట్స్మెన్. అతనికి ఉన్న ముఖ్యమైనటువంటి స్ట్రెంగ్త్ వచ్చేసి పేస్. సో అతను ఇండియన్ కండిషన్స్లో అంత ఎఫెక్టివ్గా ఉంటాడని అనుకుంటున్నావు? ఎందుకంటే మన ఇండియన్ కండిషన్స్లో ఆబ్వియస్లీ ఆస్ట్రేలియాలో దొరికినంత పేస్ అండ్ బౌన్స్ అయితే మన ఇండియన్ పిచ్చెస్ పైన ఉండడం కష్టం. సో రైలీ మెరిడెత్ అండ్ ఇప్పుడు నువ్వు చెప్పిన బౌలింగ్ కాంబినేషన్ జై రిచర్డ్సన్ కూడా బిగ్ బ్యాష్లో స్టార్టింగ్లో 2 ఓవర్లు వేసేవాడు అండ్ అలాగే ఎండింగ్లో 2 overs వేసేవాడు. కానీ జై రిచర్డ్సన్ ట్రెడిషనల్గా చూసుకుంటే అతను మంచి లైన్ అండ్ లెంత్ యాక్యురసీలో చాలా బాగా వేస్తాడు. సో బిగ్ బ్యాష్లో కూడా అతనికి ఎక్కువ వికెట్లు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే అతను లైన్ అండ్ లెంత్ అనేది చాలా టైట్గా వేయడం జరిగింది. సో నువ్వు డెత్ బౌలింగ్ రిపేర్ చేశారని అని అంటున్నావు, బట్ కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు కనబడుతుందా నీకు మరి ఆ బౌలింగ్ డిపార్ట్మెంట్లో? నీకు రిచర్డ్సన్ అంటే మొన్న పర్త్ స్కాచర్స్తో నీకు ఫైనల్ వరకు వెళ్ళాడు బిగ్ బ్యాష్లో. సో డెఫినెట్లీ నీకు జై రిచర్డ్సన్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్ అని నేను నమ్ముతాను. అసలు నీకు 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 పవర్ ప్లేలో ఇంకా డెత్లో బౌలింగ్ వేసే స్కిల్ ఉండడం చాలా తక్కువ బౌలర్స్కి ఉంటుంది. సో ఈజ్ డెఫినెట్లీ గుడ్ ఆప్షన్ అని నేను నమ్ముతాను. ఇంకొక ఆప్షన్ పోయినాడు వాళ్ళు అసలు వాడలేదు, అది ఎవరంటే ఇషాన్ పొరెల్ని అస్సలు ఒక్క గేమ్ మ్యాచ్ కూడా ఆడియలేదు లాస్ట్ ఇయర్ పంజాబ్ వాళ్ళు. తను యాక్చువల్గా మన డొమెస్టిక్ ప్లేయర్స్లో నీకు మంచి యార్కర్స్ని ఎగ్జిక్యూట్ చేయడంలో తనే దిట్టాను నేను చెప్తాను అప్కమింగ్ టాలెంట్స్లో. సో పోయినాడు హర్షదీప్ సింగ్ని ఆడించారు కానీ ఇషాన్ పొరెల్కి ఛాన్స్ ఇవ్వలేదు. సో డెత్ బౌలింగ్ వీళ్ళకి వీక్నెస్ కాబట్టి షమీ ఎస్పెషలీ నీకు డెత్లో నీకు చాలా ఇన్కన్సిస్టెంట్. ఒక మ్యాచ్ సూపర్గా వేసినాడు అనిపిస్తుంది కానీ నెక్స్ట్ మ్యాచ్ చూస్తే చాలా రన్స్ ఇస్తాడు డెత్లో. సో అంత నీకు వైల్డ్ కార్డ్ పర్ఫార్మర్ బదులు నీకు షమీని మిడిల్ ఓవర్స్కి వాడి నీకు మిడిల్ ఓవర్స్ ఇంకా పవర్ ప్లేకి వాడి పొరేల్ లాంటి బౌలర్కి ఎక్స్క్లూజివ్లీ నువ్వు డెత్ డ్యూటీస్ ఇస్తే బెటర్ ఏమో నాకు తెలిసి. అవును రాహుల్, చూసుకుంటే ఈ పంజాబ్ టీంలో గతంలో స్పిన్ డిపార్ట్మెంట్లో ఒకప్పుడు అక్షర్ పటేల్ స్పిన్ డిపార్ట్మెంట్ భారాన్ని మోస్తే కొంతకాలం ముజీబుర్ రహమాన్ దాన్ని మోసాడు. కానీ ఇప్పుడు ఆ పంజాబ్ టీంలో ఆ 2 ప్లేయర్స్ ఆ టీంలో లేరు. సో స్పిన్ డిపార్ట్మెంట్ అనేది కూడా ఈ ఐపీఎల్లో చాలా కీలకమైన పాత్ర పోషించేటువంటి డిపార్ట్మెంట్గా చెప్పుకోవచ్చు. సో ఈ స్పిన్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు పంజాబ్ టీంకి ఎవరెవరు కంటెండర్స్ ఉన్నారు అండ్ ఎవరు స్టార్టింగ్లో అవకాశం దొరికే అవకాశం ఉంది? వాడు పంజాబ్ కింగ్స్ లాస్ట్ ఇయర్ చూస్తే నువ్వు అన్ని మ్యాచ్లు ఆడిన వాళ్ళలో అన్ని మ్యాచ్లు ఆడిన స్పిన్నర్ ఎవరు అంటే నీకు రవి బిష్ణోయ్ ఒక్కడే ఆడాడు. తను వేరే స్పిన్నర్ రొటేట్ అవుతున్నాడు. కానీ నాకు తెలిసి వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు పోయినాడు బాగా సక్సెస్ఫుల్గా ఆడిన కాంబినేషన్ అయితే 2 లెగ్ స్పిన్నర్లు రవి బిష్ణోయ్ ఇంకా మురుగన్ అశ్విన్తో ఆడినప్పుడు. సో అదే బెస్ట్ కాంబినేషన్ అని అడిగితే వీళ్ళకి ఆఫ్ స్పిన్నర్ ఏమో అక్కర్లేదు. ఇప్పుడు ఐపీఎల్ లాంటి లీగ్లో ఇప్పుడు మనం ముందు కూడా మాట్లాడుకున్నాం, ఆఫ్ స్పిన్నర్స్ని ఆఫ్ స్పిన్నర్స్ పెద్ద రోల్ లేకుండా పోయింది అన్లెస్ నువ్వు మొహమ్మద్ నబీ లాంటి తోప్ స్పిన్నర్ అయితే తప్ప. సో నీకు ఆర్ అశ్విన్ లాంటి స్పిన్నర్ అయితే తప్ప, రవిచంద్రన్ అశ్విన్ లాంటి స్పిన్నర్. బట్ మామూలుగా అయితే నీకు 2 లెగ్ స్పిన్నర్లు మంచి క్వాలిటీ వాళ్ళు ఉంటే వాళ్ళతోనే నీకు మొత్తం పని కానియచ్చు. సో బిష్నాయ్ అశ్విన్ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. బిష్నాయ్ నీకు అసలు ఫాస్ట్గా ఇస్తాడు, నీకు 90 km/h నీకు లెగ్ బ్రేక్ కానీ గూగ్లీ కానీ తిప్పగలుగుతాడు. సో అది సూపర్ స్కిల్ అది.
నీకు మురుగన్ అశ్విన్ కూడా నీకు కొంచెం నీకు బ్యాట్స్మెన్ హరీ చేయడము, నీకు లెంత్ వేరీ చేయడము, అదంతా క్రీజ్ యూజ్ చేయడం అంతా తను కూడా చాలా క్రాఫ్టీ బౌలర్. అసలు మురుగన్ అశ్విన్ కూడా అండర్ రేటెడ్ బౌలర్ నీకు డొమెస్టిక్ ప్లేయర్స్లలో. సో ఇప్పుడు ఒకప్పుడు పీయూష్ చావ్లా నీకు ఇట్లానే కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ వేసేవాడిని కేకేఆర్కి అయినా, నీకు స్టార్టింగ్లో కింగ్స్ 11కి అయినా కానీ. సో ఇప్పుడు మురుగన్ అశ్విన్ ఇస్ ఇన్ దాట్ లీగ్ అని నేను నమ్ముతాను అనమాట. సో మురుగన్ అశ్విన్ అండ్ రవి బిష్నాయ్ మొత్తం వాళ్ళ స్పిన్నర్స్ స్పిన్నింగ్ డ్యూటీస్ చేయాలని అనుకుంటాం. అది కాకుండా హర్ప్రీత్ బరార్ అని ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు వాళ్ళకి. బట్ ఐ డోంట్ థింక్ అంత సూపర్ బౌలర్ అని అయితే నేను నమ్మను. బట్ వీళ్ళిద్దరూ సరిపోతారని అనిపిస్తుంది నాకు. అవును రాహుల్, ఇంకా బ్యాటింగ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక గత సీజన్లో పంజాబ్ టీం చాలా తక్కువ మార్జిన్లో ఓడిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి పంజాబ్ టీంకి. సో దానికి గత సీజన్ మిడ్ సీజన్ టైంలో అనుకుంటా కొంత క్రిటిసిజం కూడా వచ్చింది కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ పైన. తన స్ట్రైక్ రేట్ గురించి కొన్ని విమర్శలు వస్తే కేఎల్ రాహుల్ ఏమో చాలా కరాఖండిగా అసలు స్ట్రైక్ రేట్ అనేది T20 ఫార్మాట్లో ఇర్రెలెవెంట్గా కొట్టిపరేశాడు. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ప్రూవెన్ పెర్ఫార్మర్స్ అండ్ సో కొంతమంది ఇంటర్నేషనల్ స్టార్స్ ఉన్నారు. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో టాలెంట్కి అయితే ఏమాత్రం కొరత లేదు. కానీ ఎగ్జిక్యూషన్ పరంగా ఈ సీజన్లో వాళ్ళు ఏ విధమైనటువంటి స్ట్రాటజీ పెట్టుకుంటారని అనుకుంటున్నాం. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రాజు అది. నీకు వీళ్ళు అంటే పోయినాడు మనం చూసుకుంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది చేశారు వీళ్ళు కింగ్స్ 11 వాళ్ళు, పంజాబ్ వాళ్ళు. నీకు గెయిల్ని వాళ్ళు ఓపెనింగ్ కాకుండా నెంబర్ 3కి వాడారు తను అసలు. ఎందుకు అంటే దాని వెనకాల రీజన్ కూడా ఉండే. ఏంటంటే గెయిల్ నీకు లెఫ్ట్ హ్యాండర్ అయ్యి నీకు లెగ్ స్పిన్నర్స్ ఎప్పుడైనా మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ వేస్తుంటే వాళ్ళని అటాక్ చేయగలడు. ప్లస్ ఎనీ కైండ్ ఆఫ్ స్పిన్, ఎలాంటి స్పిన్నర్ వేసినా కానీ వాళ్ళని ఈజీగా వాళ్ళు గ్రౌండ్ బయటికి కొట్టగలరు. సో అలా తన్ని నెంబర్ 3 వాడడం అనే ప్రిన్సిపల్ బాగా వర్కౌట్ అయింది వాళ్ళకి లాస్ట్ ఇయర్. సో అది చేయడం వల్ల నీకు మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ దిగాడు. నీకు మయాంక్ అగర్వాల్కి ఫుల్ లైసెన్స్ ఇచ్చేసారు. నీకు నువ్వు అసలు ఫుల్ హిట్టింగ్కి వెళ్ళిపో ఫస్ట్ నుంచి. అటు సైడ్ కేఎల్ నీకు యాంకర్ గేమ్ ఆడతాడని చెప్పి. అండ్ నువ్వు ఈ కేఎల్ యాంకర్ గేమ్ ఆడడం అనేది యాక్చువల్గా తన స్ట్రెంత్స్కి కొంచెం పరాకాష్ఠగా ఉంటుంది. నీకు తను కేఎల్ రాహుల్ 2018 IPLలో అసలు మామూలుగా ఆడలే. నీకు ఓపెనింగ్ తను ఇంకా గేల్ వచ్చేవాళ్ళు అసలు. ఆ టోర్నమెంట్ అసలు ఇద్దరూ దంచుకొని ఆడేవాళ్ళు అసలు. అదే కేఎల్ రాహుల్ బెస్ట్ అండ్ న్యాచురల్ గేమ్ అనిపిస్తుంది అని అందరూ అదే నమ్ముతారు కూడా. బట్ ఎందుకో ఇప్పుడు ఆ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే ఒకవేళ మయాంక్కి ఆ యాంకర్ రోల్ ఇస్తే అది వేరే విషయం. తను కూడా చేయగలుగుతాడు ప్రాబ్లీ మయాంక్, కానీ ఆ రెస్పాన్సిబిలిటీ కేఎల్ఏ తీసుకున్నాడు. ఇప్పుడు కేఎల్ ఒక్కడు నీకు స్లో స్ట్రైక్ రేట్తో ఆడి మిగతా వాళ్ళందరూ నీకు అటాక్ చేసుకుంటూ ఆడితే యాక్చువల్గా అదంత పెద్ద టీంకి ఏమంత ద్రోహం చేసినట్టు ఏమి ఉండదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నీ కేఎల్ నీకు అవతల వికెట్స్ పడకుండా నీకు 15th ఓవర్ దగ్గరకు వచ్చినా కానీ నీకు స్ట్రైక్ రేటు నీకు 120 ఉండడం అనేది అది బ్యాడ్. నీకు ఎయిదర్ కేఎల్ రోల్ ఏంటి, నీకు ఒకవేళ వికెట్స్ పడితే తనకు వికెట్ ఇవ్వకుండా నీకు ఇన్నింగ్స్ని మొత్తం యాంకర్ చేయడం. అలాంటిది నీకు పోయినాడు చూసాం. మయాంక్ అగర్వాల్ నీకు 100 కొట్టేసి అటు స్ట్రైక్ రేట్ 180 మీద ఆడుతుంటే కేఎల్ ఇటు 120, 100, 110 స్ట్రైక్ రేట్ల మీద ఇంకా నీకు 30 ఆఫ్ 32 బాల్స్, 35 ఆఫ్ 35 బాల్స్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. అలాంటి ఇన్నింగ్స్లో ఆడకుండా తను అవతల నీకు ఆల్రెడీ సగం ఇన్నింగ్స్ అయిపోయిందని తెలిస్తే కేఎల్ కూడా అటాకింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. అది పోయినసారి ల్యాకింగ్ అనిపించింది. దానివల్ల నీకు కొన్ని బిలో పార్ టోటల్స్ కొట్టారు వాళ్ళు, ఎస్పెషల్లీ షార్జాలో. సో అది ఈసారి రెక్టిఫై చేసుకుంటారని నేను నమ్ముతున్నా. అది డెఫినెట్గా. అవును రాహుల్, గత సీజన్లో క్రిస్ గేల్ కొన్ని మెరుపులు మెరిపించిన అది ఆల్మోస్ట్ ఏమంటారు, మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం. ఎందుకని అలాగా వాళ్ళు లాస్ట్ టైం క్రిస్ గేల్కి కొంచెం ఆరోగ్య పరిస్థితుల వల్ల కూడా కొన్ని మ్యాచ్లు ఆడలేకపోయాడు లాస్ట్ టైము. కానీ ఇట్ లుక్ లైక్ ఎ డెసిషన్ దట్ వాజ్ టేకెన్ ఆఫ్టర్ సీజన్ అంతా కూడా వాళ్ళకి గజిబిజ్ అయిపోయిన తర్వాత అప్పుడు క్రిస్ గేల్ని రంగంలోకి దింపారు. కానీ ప్రతి సీజన్లో ఉండేటువంటి కామన్ క్వశ్చన్, క్రిస్ గేల్ ఏ లీగ్ ఆడినా సరే క్రిస్ గేల్ ఫామ్ ఎలా ఉండబోతుంది అనేటువంటి క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్క ఫ్యాన్కి ఉంటుంది. అండ్ అలాగే ఎంతైనా మరి యూనివర్స్ బాస్ అని ఊరికే అనరు కదా. సో నువ్వు ఇందాక చెప్పినట్టు ఆ బ్యాటింగ్ స్ట్రాటజీలో కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ అండ్ అలాగే క్రిస్ గేల్ అండ్ ఇప్పుడు నికోలస్ పూరన్ లాంటి స్టార్ పర్ఫార్మర్స్ వీళ్ళందరినీ కూడా, అంటే దీస్ ఆర్ ఆల్ గైస్ హూ హ్యాస్ డీసెంట్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అలాగే వాళ్ళందరూ కూడా చాలా T20 లీగ్స్ ఆడిన అనుభవం కూడా ఉంది.
సో వీళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ని ఇందాక నువ్వు చెప్పినట్టు ఒక పర్టికులర్ స్ట్రైక్ రేట్ విషయంలో అవ్వచ్చు, అండ్ అలాగే నెంబర్ ఆఫ్ బౌండరీ సిట్టింగ్ ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ కోట్ చేయాలి ఇక్కడ. లాస్ట్ టైము పంజాబ్ వాళ్ళు రాజస్థాన్ మీద రాహుల్ తివాటియా, నాకు తెలిసి అతను షార్జాలో చూపించిన పెను తుఫాను మర్చిపోవడానికి ఇంకా నాకు తెలిసి ఆ మెమరీస్ కొంచెం వెంటాడుతూనే ఉంటాయి. సో ఓవరాల్గా వాళ్ళ టీమ్ స్ట్రెంగ్త్ ఏంటి, అండ్ వాళ్ళ టీమ్ వీక్నెస్లు ఏంటి, అండ్ అలాగే వాళ్ళ ప్లేయింగ్ ఎలా ఉండబోతుంది? వాళ్ళ స్ట్రెంగ్త్ వచ్చేసి నికోలస్ పూరన్ రాజు. ఒకటే మాట చెప్తాను, నికోలస్ పూరన్ మిడిల్ ఆర్డర్లో అవతల టీమ్ స్పిన్నర్స్ వేస్తే వాళ్ళని మినిమం ఒక్కొక్కళ్ళని 30-40 రన్లు తనే ఒంటి చేత్తో కొట్టగలిగే సత్తా ఉన్నవాడు. అసలు ప్రూవ్ కూడా చేసాడు పోయినాడు ఐపీఎల్లో. సో అది మాత్రం అన్డౌటెడ్. నీకు పూరన్కి తోడు గెయిల్ కూడా నీకు అదే లెవెల్లో నీకు ఈసారి కూడా ఇద్దరు కలిసి ఆడారనుకో మిడిల్ ఆర్డర్లో, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు. నీకు వీళ్ళిద్దరు ఈ లెఫ్ట్ హ్యాండర్లతో ఏంటంటే వీళ్ళిద్దరికి ఆఫ్ స్పిన్ వేసినా కానీ పెద్ద ఫరక్ ఏం పడదు, ఆ ఏ బాల్ పడేది బయటనే. సో ఈ గెయిల్ పూరన్ నీకు మిడిల్ ఓవర్స్లో బ్యాటింగ్ వాళ్ళకి నెంబర్ 1 ప్లస్ పాయింట్ రాజు. మయాంక్ అగర్వాల్ నీకు తన పవర్ ప్లే బ్యాటింగ్ ఒక్కొక్క బలం అయితే, నీకు మిడిల్ ఓవర్స్లో బ్యాటింగ్ అనేది అన్నిటికంటే కష్టం అసలు నీకు T20 ఫార్మాట్లో. దానిలో నీకు పూరన్ గెయిల్ నీకు ఒకవేళ రఫ్ ఆడిస్తే మాత్రం కష్టమే. అప్పుడు ఈ పూరన్ గెయిల్ ఉండడం వల్ల నీకు టీమ్స్ ఏం చేయాలంటే ఇక నీకు వీళ్ళకి ఖచ్చితంగా నీకు హార్డ్ లెంత్ 140+ బౌలర్ని వేపియాలి నీకు మిడిల్ ఓవర్స్లో. అలాంటప్పుడు నీకు స్పిన్నర్ ఓవర్స్ నువ్వు డెత్లో వేపియాల్సి వస్తుంది. అవును రాహుల్, నాకు ఒక సందేహం వచ్చింది. అంటే T20 క్రికెట్లో స్ట్రైక్ రొటేషన్ అనేది నాకు తెలిసి చాలా తక్కువగా మాట్లాడుకునేటువంటి అంశం. కానీ స్ట్రైక్ రొటేషన్ అనేది ఏ ఫార్మాట్లో అయినా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందని నేను చాలా బలంగా నమ్ముతాను. సో ఈ క్రిస్ గేల్ లాంటి ప్లేయర్స్ మిడిల్ ఆర్డర్లో ఆడించడం వల్ల, ఎందుకంటే ఇప్పుడు పవర్ ప్లే ఫస్ట్ 6 అవర్స్లో ఎక్కువగా సింగిల్స్ పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫీల్డర్స్ అందరూ కూడా ఒక ఇద్దరు ఫీల్డర్ మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ లోపలే ఉంటారు. కాబట్టి బ్యాట్స్మెన్కి రేంజ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒకవేళ కొన్నిసార్లు ఎడ్జెస్ పోయినా సరే బౌండరీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే బ్యాట్స్మెన్ కూడా తన స్ట్రెంగ్త్ని బ్యాక్ చేసుకుని ఏ ఏరియాలో గ్యాప్స్ ఉన్నాయో అక్కడికి టార్గెట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఒక్కసారి పవర్ ప్లే అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి టీము కూడా ఇప్పుడు డేటా అనేది ప్రతి టీం దగ్గర అనలిస్ట్ ఉంటారు. ప్రతి టీం దగ్గర కూడా ఈ బ్యాట్స్మెన్ వీక్నెస్లు ఏంటి, అండ్ అలాగే ఏ బౌలర్కి ఎక్కువ అవుట్ అవుతాడు, అండ్ అతని గేమ్ ప్లే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ డేటా అనేది ప్రతి టీం దగ్గర ఉంటుంది. సో క్రిస్ గేల్ ఒకవేళ మిడిల్ ఆర్డర్స్లో, ఆఫ్కోర్స్ క్రిస్ గేల్ ఒకసారి 6లు కొట్టడం స్టార్ట్ చేస్తే సింగిళ్ళు 2Dలు ఇర్రెలవెంట్ అయిపోతాయి. కానీ ఈ మిడిల్ ఆర్డర్లో క్రిస్ గేల్ని వాళ్ళు ఫస్ట్ నుంచే యూజ్ చేయడం వల్ల, ఎందుకంటే ఇప్పుడు చాలా టీమ్స్ మిడ్ సీజన్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఫస్ట్ అనుకున్న స్ట్రాటజీ వర్కౌట్ అవ్వడం లేదని తెలిసిన తర్వాత స్ట్రాటజీ మార్చి మళ్ళీ అంతా బ్యాక్ ఫైర్ అవుతుంది. సో క్రిస్ గేల్ని నువ్వు అనుకున్నట్టుగానే నెంబర్ 3 స్థానంలోనే ఉంచుతారా, లేదు అతన్ని ఓపెనింగ్కి పంపించి స్ట్రైక్ రొటేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వేరే ప్లేయర్స్ని ఎవరినైనా మిడిల్ ఆర్డర్లో అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తారనుకుంటున్నాను? అది గేల్కి మాత్రం నాకు తెలిసి ఆడితే నెంబర్ 3 ఆడతాడు రాజు. ఎందుకంటే ఒకవేళ గేల్ ఓపెన్ చేయాలంటే ఇప్పుడు మయాంక్ కిందికి రావాల్సి వస్తుంది, మయాంక్ 1 డౌన్ రావాల్సి వస్తుంది. అప్పుడు నీకు మయాంక్ 1 డౌన్ రావాల్సి వచ్చినప్పుడు నీకు తన మయాంక్ ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. మయాంక్ నీకు పవర్ ప్లేలోనే నీకు పేసర్స్ని బాగా ఆడగలడు. మళ్ళీ ఒకవేళ నీకు పవర్ ప్లేలో స్పిన్నర్స్ వచ్చినా కానీ 6th ఓవర్తో స్పిన్నర్స్ వచ్చినా కానీ ఇద్దరిని అటాక్ చేయగలడు. పేస్ అయినా, స్పిన్ అయినా, లెగ్ స్పిన్నర్ అయినా, ఆఫ్ స్పిన్నర్నైనా. సో అంత డైనమిక్ ప్లేయర్ ఉండగా నీకు గేల్ని అక్కడ ఆడించడం కంటే నెంబర్ 3 ఆడిస్తేనే బెస్ట్. ఒకవేళ గేల్ నెంబర్ 3 ప్లాన్ పోయినలాగా నీకు ఫ్లాప్ అయిందంటే వాళ్ళ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మోజెస్ హెన్రికెస్ని నెంబర్ 3 ఆడడం. అది తను మోజెస్ హెన్రికెస్ చాలా అండర్ రేటెడ్ బ్యాట్స్మెన్, నేను ఇందాక కూడా చెప్పాను ఇంట్రొడక్షన్లో కూడా. సో మోజెస్ హెన్రికెస్ గేల్ స్థానం తీసుకొని నీకు బౌలింగ్లో కూడా 1-2 ఓవర్స్ అక్కడక్కడ కట్టర్స్ అవి వాడి నీకు ఆప్షన్ ఉంటే ఇంకా బెటరు వాళ్ళకి. సో మోజెస్ హెన్రికెస్ ఇంకా గేల్ ఇద్దరిలో ఒకళ్ళు ఆడతారు అనిపిస్తుంది మ్యాచెస్. నన్ను అడిగితే నా దృష్టిలో అంటే లాస్ట్ సీజన్ క్రిస్ గేల్ని వాళ్ళు స్టార్టింగ్ 11 అంటే ఫస్ట్ గేమ్ నుంచి ఆడియకపోవడం వల్ల, అండ్ అలాగే వాళ్ళకి టోర్నమెంట్లో జరిగిన పరిణామాల వల్ల క్రిస్ గేల్ని వాళ్ళు యాడ్ చేసుకునే టీంలో, అండ్ అలాగే నెంబర్ 3 పంపించడం ఇవన్నీ జరిగినాయి. కానీ ఈ సీజన్ ఎందుకో నాకు ఆ నెంబర్ 3 స్ట్రాటజీ అనేది లాస్ట్ సీజన్ లాగా వర్కౌట్ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే సింపుల్ లాజిక్, క్రిస్ గేల్ బ్యాటింగ్ ఎబిలిటీస్ అందరికీ తెలిసిన విషయమే. అతను 4ల కంటే 6లు ఇంకా అలవోకగా కొడతాడు. సో మేబీ అతన్ని ఓపెనింగ్ స్లాట్లోనే ఉంచి
కేఎల్ రాహుల్ పైన ఇంకా కొంచెం ప్రెషర్ తగ్గించి క్రిస్ గేల్ని అటాకింగ్ రోల్ చేయమని, నెంబర్ 3 స్థానంలో మయాంక్ అగర్వాల్ లాంటి ఇంటర్నేషనల్లీ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్ స్పిన్ అయినా లేదు పేస్ అయినా ఏదైనా సమర్థవంతంగా ఎదుర్కొని, అండ్ అలాగే స్ట్రైక్ రొటేషన్లో కూడా మయాంక్ అగర్వాల్కి ఆ గేమ్ ఉంది. సో మేబీ మయాంక్ అగర్వాల్ని నెంబర్ 3లో పెట్టి ఆడించి క్రిస్ గేల్ని ఆడించాలనే ఉద్దేశం ఉంటే అతన్ని ఓపెనింగ్ పంపిస్తే పంజాబ్ టీంకి మంచి రిజల్ట్స్ వస్తాయని నేను నమ్ముతున్నా. మేబీ నా అంచనా తప్పు కావచ్చు, కానీ ప్లేయింగ్ 11 అంటే రాజు ఇప్పుడు గెయిల్ స్ట్రాటజీ మనం చూసుకుంటే గెయిల్ ఎప్పుడు నీకు ఇన్నింగ్ స్టార్టింగ్లో బాల్స్ తింటాడు. నువ్వు అది గెయిల్ పద్ధతే అది. నీకు మొన్న ఈ మధ్య మలాన్ గురించి డిస్కషన్ అయినప్పుడు అందరూ మలాన్ని గెయిల్తో పోల్చారు. ఏంటంటే మలాన్ కూడా స్టార్టింగ్లో నీకు స్లోగా స్టార్ట్ అవుతాడు, 120 స్ట్రైక్ రేట్ ఉంటుంది, పవర్ ప్లే తర్వాత ఎక్స్ప్లోడ్ అవుతాడు తర్వాత వీకర్ బౌలర్స్ మీద అని. ఇప్పుడు గెయిల్ చేసేది ఏం లేదు, నీకు మెల్లిగా నీకు ఫస్ట్ 6 ఓవర్స్ నీకు 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 తనకు షార్ట్ ఆఫ్ లెంత్ వేస్తారు. తన వీక్నెస్ ఇప్పుడు ఇంటు ద బాడీ వేస్తే తను కొట్టలేడని చెప్పి తెలిసి నీకు తను క్రామ్ చేసి అట్లా లెంత్ వేస్తారు. వాళ్ళందరినీ డాట్ బాల్ ఆడుకుంటాడు. అదంతా అయిపోయిన తర్వాత నీకు పవర్ ప్లే అయిపోయిన తర్వాత నీకు స్పిన్నర్ ఎప్పుడైతే వస్తాడో విరుచుకుపడతాడు. సో ఆ విరుచుకుపడేది ఏదో నెంబర్ 3 వచ్చేస్తే అయిపోతుంది కదా నీకు. సో సింపుల్ అది. సో ఆ లాజిక్ని వాళ్ళు గ్రహించి నీకు లాస్ట్ ఇయర్ గెయిల్ నెంబర్ 3 పంపించారు. సో గెయిల్కి బెస్ట్ పొజిషన్ ఒక ఐపీఎల్ టీంలో ఎట్ దిస్ స్టేజ్ ఆఫ్ హిస్ కెరియర్ అదే అనుకుంటున్నాను నేనైతే. లేదంటే నీకు పవర్ ప్లేలో నీకు డాట్లు దీని కేఎల్ కూడా నీకు యాంకర్ ఇన్నింగ్స్ ఆడాలని చెప్పేసి నీకు 120 స్ట్రైక్ రేట్ 110 స్ట్రైక్ రేట్తో ఆడి నీకు పవర్ ప్లే వేస్ట్ అయిపోతే మాత్రం అది టీంకి నష్టం జరుగుతుంది. సో అది జరుగుతూ ఉండాలంటే గెయిల్ నెంబర్ 3 రాదు. అది పోయినేడు కూడా సక్సెస్ అయింది, ఈసారి కూడా సక్సెస్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. అవ్వకపోతే మాత్రం వాళ్ళకి మోజెస్ ఎండ్రికేస్లో వాళ్ళకి మంచి బ్యాకప్ ఉన్నాడు నెంబర్ 3 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్. చూద్దాం రాహుల్, నీ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో మనకి ఐపీఎల్ వచ్చే సీజన్లో సమాధానం దొరకబోతుంది. సో చాలా విషయాలు చెప్పా పంజాబ్ గురించి, అండ్ అలాగే నీ లోపల ఉన్న పంజాబ్ ఫ్యాన్ చాలా ముచ్చట్లు నువ్వు వద్దనుకున్న నీలో ఉన్న ఫ్యాన్ బయటకు వచ్చి చాలా విషయాలు చెప్పించాడు. సో దానికోసం మన లిసనర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మరి ముఖ్యంగా పంజాబ్ ఫ్యాన్స్ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు, మన రిషి లాంటి వాళ్ళు. సో ప్లేయింగ్ 11 ఫస్ట్ గేమ్ అగెయిన్స్ట్ రాజస్థాన్ రాయల్స్ ఉంది వీళ్ళకి. సో ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ ఆడే మ్యాచ్కి వీళ్ళ టీం ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? సో వీళ్ళు ప్లేయింగ్ 11 వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఆల్మోస్ట్ ప్లేయింగ్ 11 చెప్పేసినట్టు అనుకోవాలి. కేఎల్ రాహుల్ ఓపెనింగ్ క్యాప్టెన్, తన ఫ్రెండ్ మయాంక్ అగర్వాల్ ఉంటాడు అవతల. నెంబర్ 3 గెయిల్తో స్టార్ట్ చేస్తారు, లేదంటే నీకు మోజెస్ ఎండ్రికేస్ ఉంటాడు నెంబర్ 3. నెంబర్ 4 పూరన్, ద వరల్డ్స్ బెస్ట్ మిడిల్ ఆర్డర్ T20 ప్లేయర్ అలాంగ్ విత్ రిషబ్ పంత్, అది నేను డిక్లేర్ చేస్తా. నెంబర్ 5 వచ్చేసి దీపక్ కూడా లాస్ట్ లీగ్ మ్యాచ్ లాస్ట్ ఇయర్కి సిఎస్కేతో సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు. నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఇన్నింగ్స్ నేను లాస్ట్ ఇయర్ చూసిన ఐపీఎల్లో. దీపక్ కూడా సిఎస్కేతో ఆడిన ఇన్నింగ్స్ 60 ఆడ్ కొడతాడు నీకు. కొలాప్స్ టైంలో వచ్చి నీకు టీముని లాస్ట్ వరకు తీసుకెళ్తాడు. సో సూపర్బ్ ఇన్నింగ్స్, సూపర్బ్లీ టాలెంటెడ్ ప్లేయర్. సన్ రైజర్స్లో ఎందుకో ఎప్పుడూ సక్సెస్ కాలేదు, బట్ తనకున్నంత టాలెంట్ చాలా తక్కువ బ్యాట్స్మెన్కి ఉంటుంది ఇండియాలో. అందుకే సన్ రైజర్స్ వాళ్ళు 3 ఏళ్ళు పర్ఫామ్ చేయకపోయినా కానీ మ్యాచెస్ ఆడించారు, ఛాన్సెస్ ఇచ్చారు. హోప్ఫుల్లీ తను ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటాడు అనుకుంటున్నా. మొన్ననే బరోడా టీంలో ఏదో లొల్లయింది కుర్నాల్ పాండ్యాతో, మరి అది అక్కడ ఏమైందో మనకు ఏం తెలియదు, కానీ కూడా మాత్రం ఇప్పుడు ఇంకా బాగా హంగర్తో ఉంటాడని నేను అనుకుంటున్నా. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది తను చూడటం. నెంబర్ 6 వచ్చేసి ఫేబియన్ ఆలన్ ఆడాలి రాజు. మనం మాట్లాడుకున్నాం వీళ్ళు ఇద్దరు లెగ్ స్పిన్నర్తో ఆడితే వీళ్ళ స్ట్రాటజీ బాగుంటుందని. అలాంటిదే నీకు అవతల టీంలో ఎప్పుడైనా రైట్ హ్యాండర్స్ నీకు ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్తో మ్యాచ్అప్ అవసరం ఉంటే నీకు ఫేబియన్ ఆలన్ బాగా పనికొస్తాడు. సో అండ్ హీఈస్ ఆల్సో సూపర్బ్ ఫినిషర్. నీకు పేస్ బౌలింగ్ని ఈజీగా 6లు కొట్టే కెపాసిటీ ఉంటుంది ఆయనకి. నన్ను అడిగితే ఒక ఆండ్రే రస్సెల్ చిన్నప్పుడు ఎట్లా ఉండే టాలెంట్ అంటే ఫేబియన్ ఆలన్తో కంపేర్ చేయొచ్చు. ఒక 10 ఏళ్ల క్రితం ఫస్ట్ టైం ఆండ్రే రస్సెల్ని చూస్తే నీకు కొంచెం ఇప్పుడు ఫేబియన్ ఆలన్ ఏ స్టేజ్లో ఉన్నాడో ఆ స్టేజ్లో ఉన్నాడు. ఇప్పుడు ఇంకో 5 ఏళ్ల తర్వాత ఇంప్రూవ్ అయ్యి ఫేబియన్ ఆలన్ ఆండ్రే రస్సెల్ అవుతాడో లేదో మనకు తెలియదు, కానీ అతను మాత్రం ఈజ్ అ కేపబుల్ ఫినిషర్ అని మనం అయితే ఈజీగా చెప్పచ్చు. ఇక నెంబర్ 7 వచ్చేసి ఇక వాళ్ళు జై రిచర్డ్సన్. యాక్చువల్లీ ఇది గుడ్ బ్యాట్స్మెన్, నీకు బౌలర్ అయినప్పటికీ మంచి ఈ కెన్ కాంట్రిబ్యూట్ విత్ ద బ్యాట్ అనమాట. సో నెంబర్ 7 జై రిచర్డ్సన్ ఆడతాడు. తర్వాత ఇక బౌలర్స్ వచ్చేసి షమీ ఆడాల్సిందే. పవర్ ప్లేలో షమీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్. తన వికెట్ టేకింగ్ అబిలిటీ ఉంటుంది, తను మాత్రం అన్ని మ్యాచ్లు ఆడాల్సిందే తన ఎక్స్పీరియన్స్కి అంతా.
ఈ తర్వాత నీకు ఇషాన్ పొరేల్ లేదంటే హర్షదీప్ సింగ్. ఒకవేళ నీకు అవతల టీంలో నీకు ఏదైనా నీకు లెఫ్ట్ ఆర్మ్ సీమర్తో నీకు ఏమైనా మ్యాచ్అప్స్ అవసరం ఉంటే ఒక మ్యాచ్లో మేబీ హర్షదీప్ని ఆడియచ్చు. బట్ బై డిఫాల్ట్ పొరేల్ ఆడాలి. పొరేల్ ఇంకా బెటర్ బౌలర్, నీకు డెత్లో ఇంకా బెటర్గా వేయగలడు. సో అందుకని తను ఆడాలి. ఇంకా చివరికి వచ్చే ఇద్దరు లెగ్ స్పిన్నర్లు బిష్ణోయ్ ఇంకా మురుగన్ అశ్విన్ ఆడతారు. సో ఇది రాజు నా 11. నువ్వేమంటావు చెప్పు. ఏమన్నా నీకు ఆబ్వియస్ వీక్నెసెస్ కనిపిస్తున్నాయా? రాహుల్, నీ ప్లేయింగ్ 11 నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్ అన్న డేవిడ్ మలాన్కి ప్లేస్ లేదా? లేదు రాజు, నీకు డేవిడ్ మలాన్ 5 T20I సిరీస్లో మొన్న ఇండియాతో ఆడిన పర్ఫార్మెన్స్ బట్టి ఏదో ఒక్క మ్యాచ్ తను బాగా ఆడాడు. కానీ మళ్ళీ తను కంపీట్ చేసే స్పాట్ ఎక్కడ అంటే తను ఏదర్ ఓపెన్ చేయాలి లేదంటే నెంబర్ 3 ఆడాలి ఇప్పుడు. కానీ గెయిల్ ఈజ్ ఫస్ట్. గెయిల్ తర్వాత మోజెస్ హెన్రికేస్ తర్వాతనే డేవిడ్ మలాన్కి స్థానం అని నేను అనుకుంటున్నా. ఆర్ఎల్స్ మేబీ, అంటే నేను మోజెస్ హెన్రికేస్ని ఎక్కువ నమ్ముతాను, కానీ మేబీ పంజాబ్ వాళ్ళు మలాన్ని ఎక్కువ నమ్ముతాను. ఒకవేళ గేల్ కొంచెం నీకు ఫిట్నెస్ కానీ నీ పర్ఫార్మెన్స్ కానీ అంత బాగాలేదనుకో, 5 మ్యాచెస్ చూసిన తర్వాత మేబీ డేవిడ్ మలాన్ వచ్చేస్తాడేమో. కానీ డేవిడ్ మలాన్ మాత్రం ఈ పంజాబ్ టీమ్ సెటప్లో సెట్ కాడు నెంబర్ 3లో. వాళ్ళకి నెంబర్ 3 వచ్చి ఆడే బ్యాట్స్మెన్ కొంచెం డైనమిక్గా ఉండాలి. ఏమో రాహుల్, డేవిడ్ మలాన్ పైన నీకున్నటువంటి అభిప్రాయాలతో నేనైతే ఏకీభవించను. ఎందుకంటే డేవిడ్ మలాన్ ఇప్పుడు ఇంగ్లాండ్లో అతను రెడ్ బాల్ అదే టెస్ట్ క్రికెట్ ఆడిన ఆ ముందు నుంచి కూడా మిడిల్ సెక్స్కి అతను ఎట్లా ఆడేవాడు, అతని రోల్ ఎలా ఉండేదో ఇవన్నీ నేను చాలా దగ్గర నుంచి ట్రాక్ చేశాను. సో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, డేవిడ్ మలాన్ని నువ్వు అనుకుంటున్నంత తక్కువ అంచనా అయితే పంజాబ్ వాళ్ళు వేసుంటే కనుక వాళ్ళు ఆప్షన్లో డేవిడ్ మలాన్ తెచ్చుకునేవారు కూడా కాదు. సో మేబీ డేవిడ్ మలాన్ స్టార్టింగ్ 11లో ఉంటాడని నేనైతే బలంగా నమ్ముతున్నా. అండ్ అతనికి అవకాశం వస్తే కనుక ఖచ్చితంగా డేవిడ్ మలాన్ కన్సిస్టెంట్గా ఆడడం స్టార్ట్ అయితే అతను చాలా అండర్ రేటెడ్ T20 ప్లేయర్. అంటే అందరూ కూడా T20లో జనరల్గా బేర్స్టో, బట్లర్ లాంటి హార్డ్ హిట్టింగ్ సిక్స్ హిట్టింగ్ ఇట్లాంటి స్ట్రోక్ ప్లేయర్స్ పేర్లు ఎక్కువ గుర్తుంటాయి. కానీ డేవిడ్ మలాన్ లాంటి ఒక T20 ఇన్నింగ్స్ని పర్ఫెక్ట్గా ఇంజనీర్ చేయగలిగేటువంటి బ్యాట్స్మెన్స్ని చాలా తక్కువ మంది గుర్తుంటుంది. సో హోప్ఫుల్లీ డేవిడ్ మలాన్ నువ్వు అన్నట్టుగా మరీ మోజెస్ హెన్రికేస్ కంటే కింద ఉంటాడు ప్రయారిటీ ఆర్డర్లో అని అయితే నేను అనుకోను. అది ఖచ్చితంగా నాకు తెలిసి డేవిడ్ మలాన్కి అవకాశాలు అయితే వస్తాయి. సో మరి క్రిస్ గేల్ని ప్రిఫర్ చేస్తారా, ఒకవేళ మలాన్ని ప్రిఫర్ చేస్తే నెంబర్ 3 ప్రిఫర్ చేస్తారా ఏంటనేది నేను చూడబోతున్నా. నాకు ఆ ఒక్క పాయింట్ మినహాయించి మిగిలిన వాళ్ళందరి స్థానాలు కూడా మోస్ట్లీ సుస్థిరమే. సో వేరే చేంజెస్ అయితే ఉంటాయని నేను అనుకోవట్లేదు. కానీ డేవిడ్ మలాన్ ఒక్క విషయంలోనే నాకైతే వేరే అభిప్రాయం ఉంది. సర్లే చూద్దాం మరి. ఇక మలాన్ మళ్ళీ నీకు ఆ నెంబర్ 1 T20I బ్యాట్స్మెన్ ట్యాగ్ని ఇంకా చూసి నమ్ముకొని మేబీ యాండీ ఫ్లార్ ఉంటాడు కాబట్టి నీకు కోచింగ్ స్క్వాడ్లో తన్నే ఆడిస్తారో మనకేం తెలుసులే. కానీ సో మూవింగ్ ఆన్, ఇక మనం రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుందాం రాజు. సో మనకు మొన్ననే అందిన ఫ్రెష్ వార్త ఏంటంటే జొఫ్రా ఆర్చర్ మొత్తం అసలు IPL ఆడాడు అని వచ్చింది మనకి. సో ఇప్పుడు నేను ఆప్షన్ అయిన తర్వాత నాకు రాజస్థాన్ రాయల్స్ చాలా స్ట్రాంగ్గా కనిపించింది. నేను వాళ్ళని టాప్ 2 కంటెండర్స్లో ఒకళ్ళుగా అనుకున్నాను నేను అప్పుడు. కానీ జొఫ్రా ఆర్చర్ లాంటి ప్లేయర్ని తీసేస్తే వాళ్ళు అసలు టాప్ 2 ఏంది టాప్ 4 కూడా కాదనిపిస్తుంది నాకు. సో నీ అభిప్రాయం ఏంటి అసలు? ఖచ్చితంగా జోఫ్రా ఆర్చర్ IPL ఇంకా పూర్తిగా సీజన్లో ఆడే అవకాశాలు 0 అని మనకు తెలిసిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ అందరూ కూడా పాపం చాలా బాధపడి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ టీంలో బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఎస్పెషల్లీ కీ వెపన్ జోఫ్రా ఆర్చర్. సో జోఫ్రా ఆర్చర్ లేకపోవడం అనేది వాళ్ళకి నిజంగా చాలా పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పుకోవాలి. సో ఈసారి వాళ్ళు ఆప్షన్లో తెచ్చుకున్న ప్లేయర్స్ ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉన్నారు. అంటే యంగ్స్టర్స్ ఇప్పుడు ఆకాష్ సింగ్ అవ్వచ్చు, అండ్ అలాగే కుల్దీప్ యాదవ్, అండ్ లియం లివింగ్స్టోన్ ఉన్నాడు ఇంగ్లాండ్ నుంచి. సో లియం లివింగ్స్టోన్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉండుంటే కనుక రీసెంట్గా అతను ఇంగ్లాండ్ సిరీస్లో ఒక 2 కొంచెం మంచి నాక్స్ ఆడాడు. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లియం లివింగ్స్టోన్ ఇంగ్లాండ్లో ల్యాంకషైర్ అనే క్రికెట్ క్లబ్కి ఆడతాడు. అండ్ అలాగే బిగ్ బ్యాష్లో వచ్చేసి ఈ సీజన్నే కాదు, నాకు తెలిసి గత 2 సీజన్లుగా అతను పర్త్ స్కాచెస్కి ఆడుతున్నాడు. అక్కడ అతని రోల్ వచ్చేసి ఓపెనింగ్ ఆడతాడు అండ్ అలాగే బౌలింగ్ కూడా వేస్తాడు. సో IPLలో అతను బౌలింగ్ వేస్తాడని నేనైతే అనుకోవట్లేదు. కానీ యాజ్ అన్ ఓపెనింగ్ బ్యాటర్గా అయితే లియం లివింగ్స్టోన్కి ఇంకా కొంచెం అన్ఫినిష్డ్ బిజినెస్ అనేది ఉంది ఇండియాలో. ఎందుకంటే ఇప్పుడు జాస్ బట్లర్, జానీ బేర్స్టో, ఆయన్ మోర్గన్, ఇప్పుడు ఇంగ్లాండ్ టాప్ 5 టాప్ 6 తీసుకుంటే వాళ్ళందరూ మంచి
చాలా T20 లీగ్స్ ఆడి మంచి పేరు సంపాదించుకున్న ప్లేయర్. కానీ లియం లివింగ్స్టోన్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ బేర్స్టో, బట్లర్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమానమైన టాలెంట్ ఉన్న ప్లేయర్. కాకపోతే పెక్కింగ్ ఆర్డర్లో అతను మాత్రం వెనకాల ఉండిపోవడం జరిగింది. అతనికి అంతకుముందు కూడా ఒక ఐపీఎల్ కాంట్రాక్ట్ వచ్చింది, కానీ అతను అనుకున్న రేంజ్లో అతను డెలివర్ చేయలేకపోయాడు. సో ఈ సీజన్లో అతనికి అవకాశాలు వస్తాయా, ఒకవేళ వస్తే అతను ప్రూవ్ చేసుకుంటాడు అనేది ఒక మంచి ఇంట్రెస్టింగ్ విషయం. అండ్ అలాగే ఆప్షన్లో వాళ్ళు తీసుకున్న అందరికీ సుపరిచితమైన బౌలర్ కేసీ కరియప్ప ఉన్నాడు, అండ్ అలాగే చేతన్ సకరియా ఉన్నాడు, అండ్ అలాగే ముస్తఫిజుర్ రెహమాన్, మన ఫార్మర్ ఎస్ఆర్హెచ్ బౌలర్ అయిన ముస్తఫిజుర్ రెహమాన్ కూడా ఉన్నాడు. అండ్ అలాగే నువ్వు మెన్షన్ చేసినట్టు ది మోస్ట్ టాకింగ్ పాయింట్ ఆఫ్ ది ఐపీఎల్ ఆప్షన్ క్రిస్ మారిస్ కూడా ఉన్నాడు, అండ్ శివం దూబే. సో మనం ఐపీఎల్ ఆప్షన్ ముందు కూడా చాలా మాటలు చెప్పుకున్నాం, శివం దూబేని ఎవరు తీసుకుంటారు, శివం దూబే చాలా మంచి ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. సో ఒక విధంగా చూసుకుంటే వీళ్ళు ఆప్షన్లో డీసెంట్గానే కొన్నారని అనిపిస్తుంది. బట్ జోఫ్రా ఆర్చర్ లేకపోవడం వల్ల మరి వాళ్ళ ప్లాన్ ఎంతవరకు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారనేది ఒక క్వశ్చన్ మార్క్. బట్ ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళ స్క్వాడ్ అయితే బాగానే ఉంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే వాళ్ళ స్క్వాడ్ అయితే కొంచెం డెప్త్ అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. స్క్వాడ్కి నువ్వు జఫ్రా ఆర్చర్ని యాడ్ చేస్తే అసలు వీళ్ళు చాలా సూపర్బ్గా వీళ్ళ బ్యాలెన్స్ ఉందని మనం చెప్పుకోవచ్చు. సో అంటే ఇప్పుడు బ్యాలెన్స్ విషయానికి వస్తే ఇప్పుడు మనం బెన్ స్టోక్స్ని పోయినాడు వాళ్ళు ఫస్ట్ మిడిల్ ఆర్డర్లో స్టార్ట్ చేశారు, అసలు ఏమాత్రం బాగా ఆడలేదు. తర్వాత తను ఓపెనింగ్ చేపిస్తే ఇమీడియట్గా ముంబై ఇండియన్స్తో సెంచరీ కొట్టాడు, మ్యాచ్ గెలిపించాడు. సో ఈసారి మరి బెన్ స్టోక్స్ ఓపెనింగ్ చేస్తాడా? అండ్ ఇంకో $1 million క్వశ్చన్, మరి జాస్ బట్లర్ ఎక్కడ ఆడతాడు? పోయినసారి తను ఓపెనింగ్ చేయకుండా నీకు మిడిల్ ఆర్డర్లో ఆడిచ్చారు. అంతకు ముందు కూడా నీకు అట్లానే మిడిల్ ఆర్డర్లో ఆడించి తర్వాత తను ఓపెనింగ్ చేపిస్తేనే రాజస్థాన్ బాగా ఆడింది. సో ఈసారి మరి జాస్ బట్లర్, స్టోక్స్ ఇద్దరు ఓపెన్ చేస్తారో ఆ బట్లర్ కింద ఆడతాడు? ఎస్పెషల్లీ ఇప్పుడు నీకు మిడిల్ ఆర్డర్లో నీకు ఎక్స్పీరియన్స్ కూడా తగ్గింది రాజస్థాన్కి, ఎందుకంటే స్టీవ్ స్మిత్ లాంటి ప్లేయర్ని వాళ్ళు ఇంటికి పంపించేశారు. సో మరి వాట్ డూ యూ థింక్ విల్ బీ ద బ్యాటింగ్ ఆర్డర్ వాళ్ళకి విత్ రెస్పెక్ట్ టు బట్లర్? నన్ను అడిగితే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే జాస్ బట్లర్ అండ్ బెన్ స్టోక్స్ ఇద్దరితో కలిసి ఓపెనింగ్ చేపిస్తే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయని నేను అనుకుంటున్నా. కానీ రీసెంట్గా నేను చదివిన ఒక న్యూస్ ప్రకారం బెన్ స్టోక్స్ ఓపెన్ చేస్తాడని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు. సో ఒకవేళ ఆ వార్త కనుక నిజమైతే బెన్ స్టోక్స్ అయితే ఖచ్చితంగా ఓపెనింగ్ స్లాట్లోనే ఆడతాడు. కానీ జాస్ బట్లర్ని కూడా ఓపెనింగ్లో ఆడిస్తారా? ఇద్దరు వాళ్ళు బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయితే వాళ్ళిద్దరే ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళిద్దరిని ఓపెనింగ్ స్లాట్లోనే వేస్ట్ చేస్తారా, లేదు జాస్ బట్లర్ని మరలా మిడిల్ ఆర్డర్లో ఆడిస్తారనేది ఒకటే ఇంట్రెస్టింగ్ విషయం అక్కడ. కానీ నేనైతే జాస్ బట్లర్ ఓపెనింగ్లోనే ప్రిఫర్ చేస్తాను. సో బట్లర్ నాకు తెలిసి బెన్ స్టోక్స్ ఆల్మోస్ట్ ఓపెనింగ్ కన్ఫర్మ్ అయింది కాబట్టి బహుశా జాస్ బట్లర్ని మనం మిడిల్ ఆర్డర్ స్థానంలో చూడొచ్చు. బట్ నా అంచనా ప్రకారం బట్లర్ అయితే ఓపెనింగ్ వస్తాడని నేను నమ్ముతున్నా. ఓపెనింగ్ విషయానికి వస్తే రాజు అసలు పోయిన లాస్ట్ 2 సీజన్స్ చూసుకుంటే నీకు రాజస్థాన్ రాయల్స్కి ఓపెనర్స్ ఎవరుండే అంటే రాబిన్తో పోయినాడు నీకు యశస్వి జైస్వాల్ కొన్ని మ్యాచ్లు ఆడించాడు. అసలు తను ఘోరంగా అసలు ఇంకా పిల్లాడివరా నువ్వు అన్నట్టు బౌలర్లు చెప్పారు యశస్వి జైస్వాల్కి ఐపీఎల్ లెవెల్లో. సో తన్ని ఆడిస్తారని అనుకోవట్లేదు. సో ఇప్పుడు ఆప్షన్స్ ఏమున్నాయంటే బట్లర్ కాకుండా శాంసన్తో ఓపెన్ చేయాలి, లేదంటే మనన్ వోరాని అందరూ మర్చిపోయారు రాజు అసలు ఐపీఎల్ చరిత్రలో. తన అసలు చాలా సూపర్ బ్యాట్స్మెన్. అసలు నాకు మనన్ వోరా అని తలుచుకుంటే నాకు ఒక మ్యాచ్ గుర్తొస్తుంది, రషీద్ ఖాన్ ఐపీఎల్లో ఆడిన మొట్టమొదటి మ్యాచ్. అసలు తను చెయ్యి ఎట్లా తిరుగుతుందో ఎవ్వరికి అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో నీకు రషీద్ ఖాన్ని 3 6లు ఎంతో కొట్టి నీకు మ్యాచ్ 95 కొడతాడు తను. ఆ మ్యాచ్ ఆల్మోస్ట్ ఒంటి చేత్తో గెలిపిస్తాడు సన్ రైజర్స్ మీద. ఏదో భువనేశ్వర్ కుమార్ అప్పుడు పీక్లో ఉండే కాబట్టి వచ్చి అవుట్ చేస్తాడు. సో నీకు అంత టాలెంటెడ్ బ్యాట్స్మెన్ని తర్వాత అసలు ఐపీఎల్ టీమ్స్ మర్చిపోయి ఆర్సీబీకి వెళ్ళాడు. ఆర్సీబీకి వెళ్ళిన తర్వాత జరిగినట్టే అనుకున్నట్టే నీకు తన్ని పక్కన దోసేశారు, తను అసలు ఎవరు పట్టించుకోలేదు. తర్వాత రాజస్థాన్ వాళ్ళు తీసుకున్నారు కానీ ప్రతిసారి బెంచ్ మీద ఉంటున్నాడు. నాకు తెలిసి ఇది బెస్ట్ ఛాన్స్ రాజు. ఈ రాజస్థాన్ వాళ్ళు తన్ని బ్యాక్ చేసి మనన్ వోరాని, స్టోక్స్ని ఇద్దరు ఓపెనింగ్ చేపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నీ అభిప్రాయం ఏంటి దాని మీద? చాలా అద్భుతమైన పాయింట్ చెప్పావు రాహుల్. నిజమే, నేను కూడా మనన్ వోరా బ్యాటింగ్ ఎబిలిటీ గురించి అయితే నువ్వు చాలా చక్కటి ఉదాహరణ కూడా చెప్పావు. సో నేను అంతకుమించి ఏమీ దానికి యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో జాస్ బట్లర్ని కనుక వాళ్ళు మిడిల్ ఆర్డర్లో ఆడించాలి అని డిసైడ్ అయితే
నాకు ఈ స్క్వాడ్లో కనబడుతున్న బెస్ట్ ఆప్షన్ ఓపెనింగ్ చేయడానికి బెన్ స్టోక్స్తో పాటు అంటే అది మనన్ వోహరానే. సో మనన్ వోహరాకి ఆల్రెడీ ఐపీఎల్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే అతని గేమ్ ప్లే గురించి అండ్ అతని స్పిన్ మీద అతనికి ఉన్న స్ట్రెంగ్స్ గురించి తెలిసిన విషయమే. సో ఒకవేళ బట్లర్ని కనుక వాళ్ళు ఓపెనింగ్ స్థానంలో ఆడించాలని ఫిక్స్ అయితే కనుక అప్పుడు మనన్ వోహరా ఓపెన్ చేస్తాడని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ వచ్చేసి ఇక్కడ బెన్ స్టోక్స్తో రాజస్థాన్ రాయల్స్ టీం వాళ్ళు ఎవరితో ఓపెనింగ్ చేయాలని ఫిక్స్ అయ్యారు అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. సో ఒక్కసారి మనకు ఆ క్లారిటీ వస్తే మనన్ వోహరాకి అవకాశం వస్తుందా, ఒకవేళ వస్తే ఎక్కడ వస్తుంది అనే దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యా రాజు, సో ఇప్పుడు బౌలింగ్ పరంగా వస్తే మరి ఇప్పుడు పోయినాడు రాజస్థాన్ వాళ్ళు యాక్చువల్గా డెత్ బౌలింగ్లో నీకు ఆర్చర్ తప్ప మిగతా ఆప్షన్స్ అందరూ నేను మిగతా ఆప్షన్స్ ఎవ్వరు అసలు సరిగ్గా ఆడినట్టు అనిపించలేదు. మరి ఈసారి ఏమన్నా నీకు ఈ ముస్తఫిజుర్ రెహమాన్ రావడంతో వాళ్ళకి ఏమన్నా కొంచెం యాడ్ అయిందంటావా? తను బౌలింగ్ ఫామ్ చూసావా రీసెంట్గా? అసలు నీకు న్యూజిలాండ్ సిరీస్లో ఎట్లా వేస్తున్నాడు? ఈజీ ఫర్ బ్యాక్ టు హిస్ బెస్ట్ ఆర్ ఇంకా ఏదో నీకు బిలో పార్ ఉందా తన పర్ఫార్మెన్స్? నాకు తెలిసి ఫిన్ యాలన్ అనే న్యూజిలాండ్ ప్లేయర్ ఇప్పుడు ఆల్రెడీ ఆర్సీబీ వాళ్ళు తీసుకున్నారు. సో ఫిన్ యాలన్ నాకు తెలిసినంత వరకు తను మొన్న జరిగిన న్యూజిలాండ్ బంగ్లాదేశ్ ఫస్ట్ T20లో ముస్తఫిజుర్ రెహమాన్కి అవుట్ అయినట్టు గుర్తు. సో ముస్తఫిజుర్ రెహమాన్ బౌలింగ్ పరంగా అతను ఒకప్పుడు ఎలా అతను వేరియేషన్ స్పెషలిస్ట్గా చెప్పుకునేవారో ఆ విధమైనటువంటి కన్సిస్టెన్సీ అయితే మిస్ అవుతుంది, అది మాత్రం వాస్తవం. అంటే అంతకుముందు ముస్తఫిజుర్ రెహమాన్ ఎంత కన్సిస్టెంట్గా అతను వేరియేషన్స్ని వాడి బ్యాట్స్మెన్ని కొంచెం డిసీవ్ చేయగలిగేటువంటి స్కిల్ ఉన్న బౌలర్గా పేరు తెచ్చుకున్నాడు, ఇప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతుందనే మాట మాత్రం వాస్తవం. కానీ టాలెంట్ విషయంలో నన్ను అడిగితే ముస్తఫిజుర్ రెహమాన్ అండ్ ఆండ్రూ టై వీళ్ళిద్దరూ కూడా ప్రపంచంలో ఇఫ్ దెర్ ఇస్ అన్ ఇన్స్టిట్యూట్ ఫర్ కట్టర్స్ బౌలింగ్ అని కనుక పెడితే నాకు తెలిసి ఒకళ్ళు డీన్ అవుతారు, ఇంకొకరు వచ్చేసి ఆ డిపార్ట్మెంట్ మొత్తానికి వాళ్ళు ఏమంటారు మన ఇంజనీరింగ్ భాషలో HOD అని అంటారు చూడు. సో అలాగా నాకు తెలిసి ఈ కట్టర్స్ డిపార్ట్మెంట్ అనేది క్రికెట్లో ఒకటి పెడితే కనుక దానికి బాగా అర్హులు ఎవరైనా ఉన్నారు క్రికెట్లో అని అంటే లెఫ్ట్ రైట్ ఇద్దరిలో ఒకరిని చూస్ చేసుకోవాలంటే నేను సెలెక్ట్ చేసే కాంబినేషన్ వచ్చేసి ముస్తఫిజుర్ రెహమాన్ అండ్ ఆండ్రూ టై. బహుశా చాలామంది ఈ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు నవ్వుకుని ఉంటారు, ఎందుకంటే ఆండ్రూ టైని చాలామంది చాలా ట్రోల్ చేస్తూ ఉంటారు. అసలు ఆండ్రూ టై సరిగ్గా బౌలింగ్ వేయడు, అతనికి పేస్ లేదు, అది ఇదని చెప్పి. ఒక మాట మాత్రం వాస్తవం, అతను ఆస్ట్రేలియన్ కండిషన్స్లో అండ్ ఇండియన్ కండిషన్స్లో అతని పర్ఫార్మెన్స్ని మీరు చూసుకుంటే సర్ప్రైజింగ్గా ఇండియన్ కండిషన్స్లోనే బాగా వేశాడు బౌలింగ్ ఆస్ట్రేలియన్ బిగ్ బ్యాష్లో కంటే. సో ఆండ్రూ టైన్ అయితే ఇక్కడ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆబ్వియస్లీ వాళ్ళు జోఫ్రా ఆర్చర్ లాంటి అవుట్ అండ్ అవుట్ పేస్ బౌలర్ అండ్ అలాగే అతను వేయగలిగేటువంటి బౌన్సర్స్ ఇవన్నీ కూడా మిస్ అవుతారు. బట్ ఆండ్రూ టై అండ్ ముస్తఫిజుర్ రెహమాన్ వల్ల వాళ్ళకు ఉండేటువంటి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఒకవేళ కనుక సర్ఫేస్లో కొంచెం బాల్ గ్రిప్ అవుతుంది, కొంచెం కట్టర్స్ ఇట్లాంటివి వేస్తే బాగా ఎఫెక్టివ్ ఉంటుంది అని అంటే కనుక నాకు తెలిసి వీళ్ళిద్దరూ సరిపోతారు. అంటే వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కొంచెం లెస్సర్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ ఉన్నా వీళ్ళిద్దరూ కనుక నేను ఇప్పుడు ఇందాక మెన్షన్ చేసినటువంటి పిచ్చెస్ కనుక దొరికితే ఖచ్చితంగా దే విల్ బికమ్ వెరీ ఎఫెక్టివ్ ఆన్ సచ్ సర్ఫేసెస్. అవును రాజు, నేను మొన్న బిగ్ బ్యాష్లో అబ్జర్వ్ చేశాడు ఆండ్రూ టై బౌలింగ్లో కొంచెం మార్పు వచ్చింది, తను రియలైజ్ అయినట్టు అనిపించింది. నేను ఉత్త కట్టర్ల మీద డిపెండ్ అయితే మనకు అంత సీన్ లేదని చెప్పి తను యాక్చువల్ పేస్ కూడా ఇంక్రీజ్ చేసినట్టు అనిపించింది. 145+ నేను 2-3 సార్లు వేయడం చూశాను ఆండ్రూ టైని. యాక్చువల్ తను వేరియేషన్స్ ఇప్పుడు ఇంకా బాగా పనిచేస్తాయని అనుకుంటున్నా. సో ఈ ఇయర్ నాకు తెలిసి ఫిజ్ ఇంకా ఆండ్రూ టై నీకు ఇద్దరిలో ఒకళ్ళు ఆడతారు అనిపిస్తుంది పక్కా నీకు మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్. ఒకవేళ అవతల టీంలో నీకు లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నారు అంటే నీకు లెఫ్ట్ ఆర్మ్ పేస్తో నీకు వీక్నెస్ ఎక్కువ ఉందని అనిపిస్తే ఫిజ్ ఆడతాడు, లేదంటే టైన్ ఆడిస్తారు అనుకుంటున్నా. మారిస్ అయితే నాకు తెలిసి ఆర్చర్ రోల్ ఇప్పుడు మారిస్కి చేతిలో ఉంటుంది. తను మిడ్లో కాకపోతే నీకు ఆర్చర్ పవర్ ప్లేలో వేసేవాడు, ప్రాబ్లీ మారిస్ బౌలింగ్ మేబీ మిడ్ ఓవర్స్ ఇంకా డెత్కి ఇంకా సూటెడ్ ఏమో. సో వాళ్ళ ఇప్పుడు పేస్ సంగతి ఓకే, స్పిన్ సంగతి ఎట్లా ఉంది రాజు అసలు? నువ్వు అంటే నీకు శ్రేయస్ గోపాల్ లాస్ట్ ఇయర్ అంత బాగా వేయలేదు, వాళ్ళకు ఉన్న ఇంకా వేరే ఆప్షన్స్ ఎవరంటే రియాన్ పరాగ్ లైట్గా బౌలింగ్ వేస్తాడు, ఇంకా రాహుల్ తెవాతియా. సో నాకెందుకో స్పిన్ బౌలింగ్ పరంగా వీళ్ళకి అంటే అంత ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ఎవరు లేరు అనిపిస్తుంది. ఇప్పుడు శ్రేయస్ గోపాల్ కాకుండా వీళ్ళకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి నీకు స్పిన్లో అంటే కరియప్ప ఉన్నాడు. కరియప్ప నీకు ఏదో స్టార్టింగ్లో అజంతా మెండిస్ లాగా బౌలింగ్ వేసాడు, 4 మ్యాచ్లు చూశారు, తర్వాత అర్థమైపోయింది ఇంకా పని చేయట్లేదు తన మిస్టరీ ఏమి.
ఇంకా వేరే ఆప్షన్ నీకు ఇష్టోడి ఉండేవాడు ఒకప్పుడు, తనని ఇప్పుడు నీకు టీంలోంచి తీసేసి బౌలింగ్ కోచ్ చేశారు. ఇంకా ఇంకో ఆప్షన్ ఏంటంటే మయాంక్ మార్కండే ఉన్నాడు, బట్ తనకి గోపాల్కి పెద్ద తేడా ఉన్నట్టు నాకు అనిపించదు. సో నీ దృష్టిలో అసలు ఇంకా స్పిన్ వీళ్ళకి వీక్నెస్ అంటావా? వీక్నెస్ అంటే వేరే టీముల దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ స్పిన్నర్స్ వీళ్ళ దగ్గర లేరు అనేది మనం ఒప్పుకోవచ్చు. అఫ్కోర్స్ శ్రేయస్ గోపాల్ కొంచెం అండర్ రేటెడ్ బౌలర్గానే చెప్పుకోవచ్చు. బట్ శ్రేయస్ గోపాల్ కనుక ఫామ్లోకి వస్తే ఐ థింక్ హీ కెన్ మ్యాచ్ ఎనీ ఇంటర్నేషనల్ క్వాలిటీ బౌలర్ ఉన్న స్టాండర్డ్ని మ్యాచ్ చేయగలిగినటువంటి బౌలర్ అయితే శ్రేయస్ గోపాల్. సో శ్రేయస్ గోపాల్ ఫామ్ అనేది కూడా వీళ్ళ సీజన్కి చాలా కీలకంగా మారబోతుంది. ఒకవేళ శ్రేయస్ గోపాల్ కనుక అనుకున్న రేంజ్లో తను బౌలింగ్ డెలివర్ చేయలేకపోతే కనుక కొంచెం వాళ్ళు ఉన్న లెస్సర్ ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్స్ అయిన మయాంక్ మార్కండే అవ్వచ్చు, అలాగే కేసీ కరియప్ప అవ్వచ్చు, సో వీళ్ళపైన ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో స్పిన్ డిపార్ట్మెంట్లో కొంచెం వేరే టీమ్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఇందాక నేను మెన్షన్ చేసినట్టు శ్రేయస్ గోపాల్ కనుక తను బౌలింగ్ ఫామ్ని తెచ్చుకుంటే అందరికీ తెలిసిన విషయమే, అతను విరాట్ కోహ్లీ, ఏబీ డీలర్స్ లాంటి మేధావులనే అవుట్ చేశాడు. చాలా అలవోకగా అవుట్ చేశాడు. అది కూడా అంటే వాళ్ళ వికెట్లను తీశాడు కాబట్టి గొప్ప అని చెప్పట్లేదు, వాళ్ళని డిసీవ్ చేసిన విధానం ఇప్పటికీ ఒక మ్యాచ్ ఇంకా గుర్తు నాకు. అది రాజస్థాన్ జైపూర్లో జరిగిన మ్యాచ్. డివిలియర్స్ అండ్ విరాట్ కోహ్లీ వాళ్ళిద్దరిని ఐ థింక్ ఇన్ ద స్పేస్ ఆఫ్ అండర్ 10 balls అండర్ 7 balls వాళ్ళిద్దరిని అవుట్ చేస్తాడనమాట. ఆ ఇద్దరిని అవుట్ చేసిన విధానంలో ఆ బ్యాట్స్మెన్ని సెటప్ చేసిన టెక్నిక్ ఒకటి ఉంటుంది. అంటే విరాట్ కోహ్లీకి ఎగ్జాక్ట్గా తన ఫ్రంట్ ఫుట్ ఎక్కడైతే ప్రెస్ అవుతుందో ఆ లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేసి నెక్స్ట్ బాల్ గూగులీ వేయడం, అండ్ అలాగే డివిలియర్స్ని కూడా తన ఫ్లైట్తో డిసీవ్ చేయడం. సో ఇవన్నీ నేను ఎందుకు కొంచెం ప్రత్యేకించి చెప్పాల్సి వస్తుందంటే, చాలామందికి శ్రేయస్ గోపాల్ టాలెంట్ గురించి చాలామందికి తెలియదు, ఎందుకంటే అతను ఇంటర్నేషనల్ క్రికెట్లు అనేది అసలు ఆడలేదు. సో పెద్దగా అతనికి వేరే లీగ్స్లో కూడా అతను ఎక్కువగా కనపడ్డు కాబట్టి చాలామందికి బహుశా ఎక్కువ తెలియకపోయి ఉండొచ్చు. బట్ శ్రేయస్ గోపాల్ కనుక తనకున్న ఒరిజినల్ ఫామ్ని కనుక తను తీసుకొస్తే ఖచ్చితంగా రాజస్థాన్ స్పిన్లో పెద్దగా స్ట్రగుల్ అవుతారని నేను అనుకోవట్లేదు. కానీ శ్రేయస్ గోపాల్ ఫామ్ కనుక కొంచెం అటు ఇటు అయితే ఖచ్చితంగా నువ్వు అన్నట్టు వాళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. అవును రాజు, మరి మనం ఇంకో ఇంపార్టెంట్ ప్లేయర్ గురించి మాట్లాడుకోవడం మర్చిపోయాము. రాజస్థాన్ టీమ్ మేనేజ్మెంట్కి, రాజస్థాన్ ఫ్యాన్స్కి అతి ప్రియమైన ప్లేయర్ అయిన జయదేవ్ ఉనడ్కట్ని మళ్ళీ కొన్నారు. సో ఈసారి మళ్ళీ మరి ఆడిస్తారంటావా తన్ని? ఇందాక నేను చెప్పినట్టు ఆ కట్టర్స్ ఆండ్రూ టై, ముస్తఫిజూర్ ఎట్లా అయితే వాళ్ళు కట్టర్స్ బౌలింగ్లో స్పెషలిస్ట్స్ అయ్యారో, మన జయదేవ్ ఉనాద్కత్ పేరుకి ఫాస్ట్ బౌలర్ అయినా ప్రతి ఇయర్ తను స్లోవర్ బాల్స్ వేయడంలో స్పెషలిస్ట్ అవుతున్నాడు. అంటే ఎక్కువ ఒకప్పుడు ఏంటంటే 5 బాల్ నార్మల్ పేస్ వేసి ఒక స్లోవర్ బాల్ వేసేవారు. కానీ ఇప్పుడు జయదేవ్ ఉనాద్కత్ ఎలా అయిపోయాడంటే ఆల్మోస్ట్ 4 balls స్లోవర్ బాల్ చేసి 2 నార్మల్ పేస్ వేస్తున్నాడు. సో నాకు తెలిసి పాపం ఏబీ డివిలియర్స్ అతనికి లాస్ట్ ఇయర్ ఇచ్చిన ట్రీట్మెంట్ నాకు తెలిసి ఇంకా పాపం మర్చిపోయి ఉన్నాడు. పాపం ఆ గేమ్ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు గెలవాల్సిన గేమ్ ఓడిపోతారు అది. సో ఒక విధంగా చెప్పాలంటే మరి ఉనాద్కత్కి రాజస్థాన్ రాయల్స్కి ఉన్న బాండ్ చాలా థిక్ బాండ్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే అతను ఫస్ట్ టైం హెడ్లైన్స్ క్రియేట్ చేసేలాగా ఆప్షన్స్లో ఎప్పుడైతే జయదేవ్ ఉనాద్కత్ని కొన్నారో ఆ సీజన్ని కలుపుకుని ఇప్పుడు ఈ సీజన్ వరకు కూడా ప్రతి సీజను ఎక్స్పెక్టేషన్స్ అయితే స్కై లెవెల్లో ఉంటాయి, కానీ పాపం పర్ఫార్మెన్స్ చూస్తే అక్కడికి రీచ్ అవ్వలేకపోతున్నాడు. సో అతనుకున్న ఎక్స్పీరియన్స్ని గౌరవించి అండ్ అలాగే అతనుకున్న డొమెస్టిక్ అనుభవాన్ని గౌరవించి స్టార్టింగ్ 11లో అయితే అతన్ని ఆడిస్తారని నేను అనుకుంటున్నా. ఒకవేళ టోర్నమెంట్ మిడ్ సీజన్ అయ్యేసరికి ఒకవేళ అన్ని టీమ్స్ కూడా వాళ్ళ జయదేవ్ ఉనాద్కత్ బౌలింగ్ని బాగా డీకోడ్ చేసి అతను స్లోవర్ బాల్స్ ఎక్కువ వేస్తున్నాడని టార్గెట్ చేయడం మొదలు పెడితే కనుక అతన్ని బెంచ్ మీద కూర్చోబెట్టడం అయితే తప్పదు. బట్ ప్లేయింగ్ 11 స్టార్టింగ్ గేమ్లో అయితే ఉనాద్కత్ ఉంటాడని నేను అనుకుంటున్నాను. వాట్ అబౌట్ ద మిరాకిల్ మ్యాన్, ద మెడికల్ మిరాకిల్ మ్యాన్ రాహుల్ తెవాతియా? మరి ఈసారి మరి ఎట్లా ఉంటుందంటో, మన ఇండియా టీమ్ సెలెక్ట్ చేస్తే ఫిట్నెస్ టెస్ట్లు ఫెయిల్ అయ్యాడు మరి. సో తన ఇయర్ మరి కంటిన్యూ అవుతుందంటావా, లాస్ట్ ఇయర్ ఏదో అడ్డిగుడ్డి అంటావా అదంతా? అంటే రాహుల్ తెవాటియాకు ఉన్న ఇంకొక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే కేవలం బ్యాటింగ్తోనే కదా, అతను బౌలింగ్తో కూడా కాంట్రిబ్యూట్ చేయగలడు. ఇప్పుడు లాస్ట్ సీజన్ కూడా మనం గమనించుకుంటే ఎప్పుడైతే వాళ్ళు రాహుల్ తెవాటియాని బౌలింగ్ యూస్ చేయడం స్టార్ట్ చేశారో స్లోగా ఫస్ట్లో 1-2 ఓవర్లు అరాకొరా వేయడం స్టార్ట్ చేసి తర్వాత లాస్ట్కి సీజన్లో లైక్ ప్రతి గేమ్ 4 ఓవర్లు వేసేటువంటి కొంచెం నమ్మదగిన బౌలర్గా మారిపోయాడు. సో రాహుల్ తెవాటియాకి 2 విధాలుగా అడ్వాంటేజ్ ఉంది. ఒకవేళ అతను బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో అతను సరిగ్గా కాంట్రిబ్యూట్ చేయలేకపోయినా
బౌలింగ్లో అతను కొంచెం కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తే కనుక తన మీద పెద్దగా ప్రెజర్ అయితే ఉండదు. బట్ మరి లాస్ట్ సీజన్లో అతను క్రియేట్ చేసుకున్న హైప్కి న్యాయం చేకూరుస్తాడా లేదనేది మరి మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే అదైతే కొన్ని షార్జా షార్ట్ గ్రౌండ్ అని లేదు, ఆ కండిషన్స్ కొంచెం డిఫరెంట్ అని అన్నారు. బట్ ఇవైతే హోమ్ కండిషన్స్. సో సాధారణంగా ఏ ప్లేయర్ అయినా హోమ్ కండిషన్స్లో ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాలి. సో బెన్ స్టోక్స్, జాస్ బట్లర్ ఓపెనింగ్ ఆడిస్తే రాహుల్ తివాటియా పైన మిడిల్ ఆర్డర్లో ప్రెషర్ ఉంటుంది. ఒకవేళ కనుక బట్లర్ని మిడిల్ ఆర్డర్లో ఉంచితే కనుక అప్పుడు రాహుల్ తివాటియా పైన ఎక్కువ ప్రెషర్ ఉండే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే అతను ఆల్రెడీ ఇందాక నేను మెన్షన్ చేసినట్టు అతనికి బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఒక రోల్ అనేది ఉంటుంది. కాబట్టి బట్లర్ మిడిల్ ఆర్డర్లో ఆడితే రాహుల్ తివాటియా మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండవు. బట్ ఒకవేళ బట్లర్ స్టోక్స్ని ఓపెనింగ్ పంపిస్తే ఖచ్చితంగా వాళ్ళు రాహుల్ తివాటియాని బలంగా నమ్మి, ఇదిగో నువ్వు ఇండియా కూడా సెలెక్ట్ అయ్యావంటే నీ దగ్గర చాలా విషయం ఉంది, మేము నేను బలంగా నమ్ముతున్నాం, ఈ సంవత్సరం ఫినిషింగ్ డ్యూటీస్ నీకే ఇస్తున్నాం, మేము మా అంచనాల్ని నిజం చేస్తామని అనుకుంటున్నాం అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తారేమో అని నేను అనుకుంటున్నాను ఒకవేళ బట్లర్ అండ్ స్టోక్స్ ఓపెనింగ్ అయితే కనుక. సో నాకు తెలిసి రాహుల్ తివాటియా రోల్ అనేది, ఎస్పెషల్లీ బ్యాటింగ్ రోల్ అనేది జాస్ బట్లర్ ఓపెనింగ్ చేస్తాడా లేడా అనే దానిపైన ఆధారపడి ఉంది. ఓకే రాజు, సో ఇప్పుడు మనం ప్లేయింగ్ ఎలెవన్ సంగతి చూద్దాం. మరి నీ పరంగా ఏంటి అసలు ప్లేయింగ్ ఎలెవన్ ఏంటంటే నేను పేర్లు చదువు. సో ప్లేయింగ్ ఎలెవన్ వచ్చేసి బెన్ స్టోక్స్ అండ్ జాస్ బట్లర్. నా ప్రిఫర్డ్ ఓపెనింగ్ కాంబినేషన్ అయితే ఇది. బహుశా మరి బట్లర్ని మిడిల్ ఆర్డర్లో ఆడిస్తారో ఏదో చూడాలి. సో నెంబర్ 3 వచ్చేసి సంజు శాంసన్ అండ్ నెంబర్ 4 వచ్చేసి నేనైతే రియాన్ పరాగ్కి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నా. ఎందుకంటే రియాన్ పరాగ్ ఆల్రెడీ ఇప్పుడు ఉన్న డొమెస్టిక్ క్రికెటర్స్లో నాకు తెలిసి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంప్రూవ్డ్ T20 డొమెస్టిక్ బ్యాట్స్మెన్ నాకు తెలిసినంత వరకు రియాన్ పరాగ్. సో రియాన్ పరాగ్ని వాళ్ళు పక్కన పెడతారని అయితే నేను అనుకోవట్లేదు. ఒకవేళ అతన్ని ఆడిస్తే కనుక అతనికి నెంబర్ 4 అనేది అది చాలా బాధ్యతతో కూడినటువంటి రోల్ అయినా సరే అతను ఖచ్చితంగా ఎఫెక్టివ్గా ఉంటాడని నేను అనుకుంటున్నా. సో నెంబర్ 5 వచ్చేసి మరి శివం దూబేని ఆడిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి శివం దూబే తను ఆల్రౌండ్ ఎబిలిటీస్ ఉన్న ప్లేయర్ అండ్ అలాగే ఎస్పెషలీ లెఫ్ట్ హ్యాండెడ్ ఆప్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బెన్ స్టోక్స్ తర్వాత జాస్ బట్లర్, సంజు శాంసన్ అండ్ రియాన్ పరాగ్ వీళ్ళు ముగ్గురు రైట్ హ్యాండర్. సో ఒక లెఫ్ట్ హ్యాండెడ్ ఆప్షన్ అనేది మిడిల్ ఆర్డర్లో కావాలి కాబట్టి శివన్ దూబేని అయితే ఆడిస్తారని నేను అనుకుంటున్నా. సో రాహుల్ తివాటియా గురించి ఆల్రెడీ ఇందాక నేను మెన్షన్ చేశాను అతని రోల్ ఎలా ఉండబోతుంది అనేది. ఒకవేళ అతన్ని స్పిన్ డిపార్ట్మెంట్లో శ్రేయస్ గోపాల్ అండ్ వాళ్ళు రాహుల్ తివాటియానే నమ్మదలుచుకుంటే ఇంకా ఈ మయాంక్ మార్కండి ఇలాంటి వాళ్ళు ఎవరికి కూడా ప్లేస్ ఉండదు. సో అట్లాంటి సిచ్యువేషన్లో రాహుల్ తివాటియా ముందు ఆడతాడా, శివన్ దూబే ముందు వస్తాడా అనేది నాకు తెలిసి ఇట్ విల్ ప్యూర్లీ డిపెండ్ ఆన్ ఫామ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అని నేను అనుకుంటున్నా. సో తర్వాత క్రిస్ మారిస్ ఎట్ నెంబర్ 7 అని నేను అనుకుంటున్నా. అండ్ తర్వాత శ్రేయస్ గోపాల్ అండ్ జయదేవ్ ఉనాద్కర్. సో ఇక్కడికి 9 ప్లేయర్స్ అయిపోయారు. సో నెంబర్ 10 అండ్ నెంబర్ 11 అనేది ఇప్పుడు ఇంకా ఒకే ఒక ఫారెన్ స్లాట్ ఉంది అక్కడ. సో ఒక్క ఫారెన్ స్లాట్లో బౌలింగ్లో ఆండ్రూ టైన్ ప్రిఫర్ చేస్తారా, ముస్తఫిజున్ ప్రిఫర్ చేస్తారా అనేది కొంచెం అది అనుమానకరమైన విషయం. కానీ ఫస్ట్ చాయిస్ అయితే నేను అనుకోవడం ఆండ్రూ టై ఉంటాడని నేను అనుకుంటున్నా. అండ్ అలాగే లేదు ఏదైనా మనకి లెఫ్ట్ ఆర్మ్ మ్యాచప్స్ ఏదైనా ఉన్నది అని అనుకున్నప్పుడు అలాంటి టీమ్స్ పైన ముస్తఫిజుర్ని వాడే అవకాశం అయితే ఉంది. సో ఆండ్రూ టై అండ్ ముస్తఫిజుర్ ఇద్దరూ కలిసి ఆడడం అంటే నాకు తెలిసి మరి ఒకే ఒక్క ప్లేస్ ఉంటుంది, అది క్రిస్ మారిస్ ప్లేస్. సో క్రిస్ మారిస్ని పక్కన పెడతారని నేను అయితే అనుకోవట్లేదు. అంటే ఒకవేళ క్రిస్ మారిస్కి బాగా దరిద్రంగా ఐపీఎల్ నడిస్తే కనుక ఇంకా అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ ఏదన్నా చూసుకుని అప్పుడు బౌలింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళిద్దరిని చూసే అవకాశం ఉంది. లేదంటే ఆండ్రూ టై అండ్ ముస్తఫిజుర్ ఇద్దరు కలిసి ఆడడం అయితే నాకు తెలిసి జరగని పని నేను అనుకుంటున్నా. అండ్ లాస్ట్ ప్లేస్ బౌలింగ్ స్లాట్లో అయితే ఇప్పుడు కార్తిక్ త్యాగి ఉన్నాడు. సో కార్తిక్ త్యాగి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కొన్ని గేమ్స్ ఆడాడు. అండ్ అలాగే ఇంకొక బ్యాకప్ ఆప్షన్గా వాళ్ళకి ఆకాష్ సింగ్ కూడా ఉన్నాడు. సో నేను అనుకోవడం కార్తిక్ త్యాగి ఇప్పుడు ఇండియాతో టూర్ కూడా వెళ్ళాడు ఆస్ట్రేలియాకి. సో అతన్ని నమ్ముతారు, అతనికి మంచి పేస్ ఉంది అండ్ అలాగే మంచి ఫ్యూచర్ కూడా ఉంది. సో కార్తిక్ త్యాగి నెంబర్ 11 ఉంటాడని నేను అనుకుంటున్నా. ఒకవేళ కార్తిక్ త్యాగికి బ్యాకప్గా కావాలంటే వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి, ఆకాష్ సింగ్ అండ్ అలాగే ఇంకా వేరే బౌలర్స్ కూడా ఉన్నారు. సో ఈ ప్లేయింగ్ 11 అయితే ఎలా ఉండబోతుంది. అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ నాకు ఈ స్క్వాడ్లో అండ్ ఈ ప్లేయింగ్ 11లో అయితే జాస్ బట్లర్ ఎక్కడ ఆడతాడు అనేది. సో దానిపైన ఇంకా టీంలో మిడిల్ ఆర్డర్ కాంబినేషన్స్ అనేవి చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే మనం మాట్లాడుకుంది చాలు. సో ఇప్పుడు మనం కార్తికేయ ఏమంటాడో చూద్దాం అసలు తన సెగ్మెంట్. సో ఓవర్ టు కార్తికేయ అన్నావు. మనం ఈరోజు పంజాబ్ కింగ్స్ని ప్రివ్యూ చేస్తాము. సో పంజాబ్ కింగ్స్ లాస్ట్ ఇయర్ అయితే చాలా ఓవర్ పర్ఫామ్ చేశారు అనిపించింది. ఆ బౌలింగ్ లైనప్తో వెళ్ళి ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ని చేరారు. సో
ఈసారి కూడా స్క్వాడ్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉంది లాస్ట్ ఇయర్ నుంచి, ఎందుకంటే వాళ్ళు ఆప్షన్లో బాగా పర్ఫామ్ చేశారు. కానీ క్లియర్ టాప్ 4 కంటెండర్ అనే కాదు. సో ఈసారి కూడా కొంచెం ఓవర్ పర్ఫామ్ చేయాలి ప్లే ఆఫ్స్ చేయాలంటే. సో నా ప్రిడిక్షన్ అయితే 4th or 5th ప్లేస్ కొంచెం క్లోజ్ అవుతుంది అనిపిస్తుంది ప్లే ఆఫ్ రేస్లో. లాస్ట్ ఇయర్ పంజాబ్ కీ ఫ్యాక్టర్ ఏదంటే స్టార్ట్ ఆఫ్ ద సీజన్ మయాంక్ అగర్వాల్ ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ అండ్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద సీజన్ నిఖిలస్ పూరాన్. వాళ్ళిద్దరు అయితే బాగా ఇంటెంట్ చూపించి కేఎల్ రాహుల్ కొంచెం స్లోగా ఆడిన రన్ రేట్ మెయింటైన్ చేస్తే బ్యాటింగ్ ఫస్ట్ కూడా గుడ్ టోటల్స్ పుటప్ చేశారు, చేసింగ్ కూడా హై టోటల్స్ కూడా చేయగలిగినారు. అండ్ లాస్ట్ ఇయర్ అయితే కొంచెం అన్లక్కీ ఉన్నారు, ఎందుకంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద టాసెస్ వాళ్ళు ఓడిపోయినారు. సో ఆ పొజిషన్ నుంచి రికవర్ కావాలంటే ఏ టీంకైనా కష్టంగా ఉంటుంది. ప్లస్ లాస్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ వాళ్ళ రీసర్జెన్స్లో క్రిస్ గేల్ అయితే బాగా పర్ఫామ్ చేశాడు. ఆ ఎక్స్పీరియన్స్ అండ్ రోల్ క్లారిటీ అయితే ఆ రెస్ట్ ఆఫ్ ద లైనప్కి అంత మ్యాచ్ అవేర్నెస్ లేదు. సో ఆ ఆస్పెక్ట్లో గేల్ చాలా యాడ్ చేశాడు టీంకి. కానీ లాస్ట్ ఇయర్ నుంచి మెయిన్ ఇంప్రూవ్మెంట్ ఏదంటే పేస్ డిపార్ట్మెంట్లో. లాస్ట్ ఇయర్ పంజాబ్ ప్రాబ్లం ఏదంటే వాళ్ళకి సింగిల్ ఫేస్ బౌలర్స్ ఉన్నారు, ఈసారి అయితే మల్టీ ఫేస్ బౌలర్స్ ఉన్నారు. అదేమంటే లాస్ట్ ఇయర్ వాళ్ళకి షెల్డన్ కాట్రెల్ అండ్ క్రిస్ జార్డన్ మోస్ట్ మ్యాచెస్ స్టార్ట్ చేశారు. కాట్రెల్ అయితే పవర్ ప్లేలో వాల్యూ ఉంది, కానీ పవర్ ప్లే బయటకు వెళ్తే అసలు ఎకానమీ రేట్ చాలా పెరుగుతుంది. అండ్ జార్డన్ కూడా డెత్లో అబవ్ యావరేజ్ ఎకానమీ రేట్ ఉంటుంది. అండ్ ఆ డెత్ బయటకు వెళ్తే ఇట్స్ వెరీ బిలో యావరేజ్. కానీ ఈసారి వాళ్ళు న్యూ రిక్రూట్స్ రైలీ మెరిడిత్ అండ్ జై రిచర్డ్సన్ అయితే మల్టిపుల్ ఫేజెస్లో వాల్యూ యాడ్ చేస్తారు. సో జై రిచర్డ్సన్ అయితే పవర్ ప్లేలో హీజ్ అ బ్యాంకర్ అండ్ డెత్ ఓవర్స్లో కూడా అబవ్ యావరేజ్. రైలీ మెరిడిత్ అయితే 7 to 11 ఓవర్స్లో వాల్యూ యాడ్ చేస్తాడు. అండ్ అట్ ద డెత్లో కూడా యార్కర్స్ అండ్ హార్డ్లెన్స్ బాగా వేస్తాడు. సో దట్ ఈస్ అ బిగ్ బూస్ట్ ఫర్ దెమ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ అనమాట. స్పిన్ డిపార్ట్మెంట్లో కూడా కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈసారి చాలా క్లారిటీ ఉంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే రవి బిష్నాయ్ ఫస్ట్ సీజన్ ఐపీఎల్లో, కానీ గివెన్ హిస్ పర్ఫార్మెన్స్ ఈసారి అయితే దే నో వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ రవి బిష్నాయ్. అండ్ బిష్నాయ్కి అయితే ఐ కాంట్ గివ్ హిమ్ హైయర్ ప్రైజ్ అనమాట. సో టిపికలీ ఒక రిస్ట్ స్పిన్నర్కి అయితే లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాడ్ మ్యాచ్అప్ ఉంటుంది, కానీ బిష్నాయ్ అయితే లెఫ్ట్ హ్యాండర్స్తో కూడా అడాప్ట్ చేసి ఆ వైడ్ గూగ్లీస్ వేసి హీఈస్ ఏబుల్ టు సర్వైవ్. అండ్ మురుగన్ అశ్విన్ కూడా లాస్ట్ ఇయర్ బాగా పర్ఫామ్ చేశాడు కంపేర్ టు హిజ్ టిపికల్ సీజన్. సో ఆ స్పిన్ డిపార్ట్మెంట్లో అయితే 2 ఇండియన్ ఆప్షన్స్ ఉన్నారు కాబట్టి చాలా ప్రామిస్ ఉంది. మనం అన్ని పాజిటివ్స్ కవర్ చేస్తాము సో ఫార్, కానీ 1 ప్రాబ్లం అయితే వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి అస్సలు ఫిక్స్ చేయలేదు, అదేంటంటే బ్యాటింగ్ డెప్త్. లాస్ట్ ఇయర్ కొన్ని మ్యాచెస్లు చూస్తే ముజీబుర్ రహమాన్ నెంబర్ 7లో ఆడాడు, కొన్ని మ్యాచెస్ చూస్తే క్రిస్ జార్డన్ నెంబర్ 7 ఆడారు. వాళ్ళిద్దరు నెంబర్ 7 బ్యాటింగ్ ఆప్షన్స్ అస్సలు కాదు. ఈసారి కూడా దేర్ ఇస్ అ గుడ్ ఛాన్స్ దట్ జై రిచర్డ్సన్ విల్ స్టార్ట్ అట్ నెంబర్ 7 వాళ్ళకి. జై రిచర్డ్సన్ నెంబర్ 8 అయితే బాగా సెట్ అయిపోతాడు, కానీ నెంబర్ 7కి అయితే 1 పొజిషన్ టూ హై అనిపిస్తుంది. అండ్ వాళ్ళకి అసలు అది ఫిక్స్ చేసేకి కష్టమవుతుంది, ఎందుకంటే ప్రాపర్ జెన్యున్ నెంబర్ 7 ఆప్షన్ యాడ్ చేయాలంటే ఫేబిన్ ఆలన్ని స్టార్టింగ్ 11లో ఆడాలి. అండ్ ఫేబిన్ ఆలన్ అయితే ఐ అగైన్ కెనాట్ రేట్ హిమ్ మోర్ హైలీ. అతని పేస్ రేంజ్ అండ్ పేస్ పవర్ టువర్డ్స్ ది ఎండ్ ప్లస్ వాల్యూ అగేన్స్ట్ ఫింగర్ స్పిన్ అయితే అది ఐపీఎల్ టీమ్స్కి ఇమెన్స్ వాల్యూ. కానీ వాళ్ళకి ఆల్రెడీ 2 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ ఇండియన్ ఆప్షన్స్ ఉన్నారు కాబట్టి ఆలన్ బౌలింగ్ కొంచెం సర్ప్లస్ అయిపోతుంది. అండ్ వాళ్ళు 3 స్పిన్నర్స్ నాటితే 2 స్పిన్నర్స్ షమీ అండ్ జై రిచర్డ్సన్. షమీ అయితే ఐపీఎల్ లెవెల్లో అంత రిలయబుల్ కాదు, అండ్ రిచర్డ్సన్ అండ్ మెరిడిత్ ఇద్దరు ఫస్ట్ సీజన్ ఆడుతున్నారు కాబట్టి కొంచెం అక్కడ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ప్రాబ్లం ఉంటుంది ఒకవేళ బోత్ రిచర్డ్సన్ అండ్ మెరిడిత్ని ఆడకపోతే. మురుగన్ అశ్విన్ బదులు హర్షదీప్ సింగ్ని ఆడొచ్చు. లాస్ట్ ఇయర్ హర్షదీప్ బాగా పర్ఫామ్ చేశాడు, కానీ అవుట్ సైడ్ ద పవర్ ప్లే అయితే ఈసారి వేరియేషన్స్ కొంచెం ప్రిడిక్టబుల్ అవుతుంది అనిపిస్తుంది. వాళ్ళు ఇంకో ఆప్షన్ ఏదంటే గేల్ని డ్రాప్ చేసి ఆలన్ని ఆడొచ్చు, కానీ అది చేస్తే స్పిన్ పవర్ హిట్టింగ్ లోడ్ అయితే కొంచెము ప్లస్ పూరన్ మీద చాలా రెస్పాన్సిబిలిటీ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కేఎల్ రాహుల్ అయితే ఓవర్ 7-16లో అగైన్స్ స్పిన్ బిలో 6 runs per over ఆడాడు. ఆ లోడ్ పూరాన్ని మొత్తం ఫేస్ చేయాలంటే కొంచెము కష్టం అవుతుంది, ఎందుకంటే బై నౌ టీమ్స్ అండర్స్టాండ్ ద డేంజర్ దట్ పూరాన్ పొజెసెస్ ఇన్ ద మిడిల్ ఓవర్స్ అనమాట. సో ఆ ఛాలెంజ్ అయితే పూరాన్ ఓవర్కమ్ చేయాలంటే గేల్ ఉంటే యాజ్ అ స్పిన్ హిట్టింగ్ పార్ట్నర్ అతనికి కొంచెం బెనిఫిట్ ఉంటుంది.
ప్లస్ రెండో పెద్ద ప్రాబ్లం పంజాబ్ కింగ్స్కి ఏదంటే 2 ఇండియన్ మిడిల్ ఆర్డర్ స్పాట్స్ని ఫిల్ చేయాలి. వాళ్ళిద్దరూ అన్క్యాప్డ్ ఇండియన్ స్పాట్స్ అనమాట. అవి ఫిల్ చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే నెంబర్ 5 అండ్ నెంబర్ 6 అయితే T20లో చాలా ఇంపార్టెంట్ రోల్స్. అండ్ సర్ఫరాజ్ ఖాన్, హుడా అండ్ షారుఖ్ ఖాన్ అందరూ ప్రామిసింగ్ ఆప్షన్సే. కానీ షారుఖ్ ఖాన్ ఈసారి ఫస్ట్ సీజన్ అండ్ సర్ఫరాజ్ అండ్ హుడా లాస్ట్ ఫ్యూ సీజన్స్లో చాలా అండర్ పర్ఫామ్ చేస్తారు. సో ఆ ఇంపార్టెంట్ స్లాట్స్ని 2 ఇన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఫిట్ చేయాలంటే కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుంది అనిపిస్తుంది. సో ఓవరాల్ డిస్పైట్ మెనీ అప్గ్రేడ్స్ టు దర్ టీమ్, ఈసారి కూడా కింగ్స్ 11 కొంచెం స్ట్రగుల్ చేస్తారు ప్లే ఆఫ్ని చేరేకి అనిపిస్తుంది. కానీ గివెన్ హౌ అదర్ టీమ్స్ ఆల్సో ఇంపర్ఫెక్ట్ ఉన్నారు కాబట్టి 4th ప్లేస్లో స్నీకిన్ చేస్తే ఐ వుడెంట్ బీ సర్ప్రైజ్. మన నెక్స్ట్ టీమ్ రాజస్థాన్ రాయల్స్. లాస్ట్ ఇయర్ అయితే రాజస్థాన్ రాయల్స్కి టిపికల్ సీజన్ ఉంది. అక్కడక్కడ ప్రామిస్ చూపించారు, కానీ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్సెస్ అయితే దే వర్ నాట్ ఏబుల్ టు పుట్ టుగెదర్. వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏమంటే వాళ్ళకి లాస్ట్ ఇయర్ స్టీవ్ స్మిత్లో టీంలో లాక్-ఇన్ చేశారు. అందుకు వాళ్ళకి ఏమైందంటే 3 ఓవర్సీస్ బ్యాటింగ్ ఆప్షన్స్ లాక్-ఇన్ అయిపోయారు. అండ్ దేర్ బౌలింగ్ లైనప్ అసలు 0 సపోర్ట్ ఉంది జాఫ్రా ఆర్చర్కి. లాస్ట్ ఇయర్ మనం రాజస్థాన్ రాయల్స్ స్టాట్స్ చూస్తే ఆర్చర్ బిలో 7 runs per over వెళ్ళాడు, కానీ రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఓవర్ 9 runs per over వెళ్ళారు. ఆ డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ టీమ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ అయితే లాస్ట్ IPLలో అంత పెద్ద డిఫరెన్స్ ఏ టీంకి లేదు. రాజస్థాన్ అయితే టు దేర్ క్రెడిట్ దే వెంట్ టు ది ఆప్షన్ అండ్ క్రిస్ మారిస్ని ఈసారి బిగ్గెస్ట్ బై పర్చేస్ చేస్తారు. కానీ అన్ఫార్చునేట్లీ జాఫ్రా ఆర్చర్ ఇంజరీ న్యూస్ వచ్చాక వాళ్ళకి దే అన్ఫార్చునేట్లీ బ్యాక్ టు స్టెప్ 1 అనమాట. సార్ కూడా మళ్ళీ సేమ్ క్వశ్చన్, హూ విల్ సపోర్ట్ క్రిస్ మారిస్ అండ్ బ్రింగ్ దర్ బౌలింగ్ లైనప్ అప్ టు పార్ అని. లాస్ట్ ఇయర్ కార్తిక్ త్యాగి అయితే కొంచెం ప్రామిస్ చూపించాడు, కానీ బౌలింగ్ టు ద ఫీల్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డెత్ ఓవర్స్ అనమాట. అండ్ ఆ మెచారిటీ అయితే ఫస్ట్ సీజన్లో చూపించలేదు. అండ్ ఈసారి కూడా కొంచెం లెర్నింగ్ కర్వ్ అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్ మళ్ళీ శ్రేయస్ గోపాల్ అయితే అస్సలు సైన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చూపించలేదు. హీ వాస్ బౌలింగ్ టూ స్లో ఫర్ మోడర్న్ డే T20 అండ్ లైన్ లెంత్ కూడా చాలా డ్రాగ్ డౌన్స్ బౌల్ చేస్తాడు. సో ఆ కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఫ్రమ్ శ్రేయస్ గోపాల్ యాజ్ దర్ మెయిన్ సీమర్ కంటిన్యూ అయితే వాళ్ళకి కొంచెం ట్రబుల్ ఉంటుంది. వాళ్ళ ప్రాబ్లం ఏమంటే ఆర్చర్ని రీప్లేస్ చేసేకి అసలు ఎవరు ఆర్చర్ని రీప్లేస్ చేయగలరు, కానీ వాళ్ళ రీప్లేస్మెంట్స్ ముస్తఫిజుర్ రహమాన్ అండ్ ఆండ్రూ టై అయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో T20లో కొంచెం డిక్లైన్ అయ్యారు. సో అక్కడ కూడా కొంచెం కన్సర్న్ ఉంది రీప్లేస్ చేయాలంటే ఆర్చర్ని. కానీ ఆర్చర్ మిడ్ సీజన్లో ఫ్లైన్ చేయగలిగితే అప్పటి వరకు రాజస్థాన్ కొంచెము ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద యూనిట్ కొలాబరేట్ చేసి టోర్నమెంట్లో దే షుడ్ స్టే లైవ్ అంటిల్ దెన్ అనమాట. అది చేయాలంటే ఫస్ట్ థింగ్ కొంచెం లక్ ఉండాలి, ఎందుకంటే కొన్ని టాసెస్ గెలిచి ఇఫ్ దే బౌల్ ఫస్ట్ అయితే చేసింగ్ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే బ్యాటింగ్ అయితే కాంప్రమైజ్ కాలేదు. వితౌట్ ఆర్చర్ బౌలింగ్ లైనప్ అలో స్ట్రెంత్ తగ్గింది కాబట్టి రన్నింగ్ టార్గెట్స్ అయితే చాలా కష్టం అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చాలా పేస్ హిట్టింగ్ ఓరియంటెడ్ అనమాట. అండ్ బికాస్ వాళ్ళ ఫస్ట్ 5 matches వాంకేరీలో ఆడతారు కాబట్టి అది కొంచెం అడ్వాంటేజ్ ప్రెజెంట్ అవుతుంది. అట్ ద టాప్ ఆఫ్ ద ఆర్డర్ అయితే బెన్ స్టోక్స్ లాస్ట్ ఇయర్ చాలా బాగా సెట్ ఇన్ అయ్యాడు. సో అదే సేమ్ స్కిల్స్ టాప్ ఆఫ్ ది ఆర్డర్లో ట్రాన్స్ఫర్ చేయగలిగితే వాళ్ళకి చాలా పెద్ద పాజిటివ్ అనమాట. అండ్ బట్లర్ అయితే అది చాలా పెద్ద క్వశ్చన్, వెదర్ హీ విల్ ఓపెన్ అగైన్ ఆర్ మిడిల్ ఆర్డర్ డిమోట్ చేస్తారా అని. మిడిల్ ఆర్డర్లో అయితే లాస్ట్ ఇయర్ వాళ్ళకి కొంచెం స్టెబిలిటీ తగ్గింది, ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ రాహుల్ టెవాటియా, రియాన్ పరాగ్ అండ్ మహిపాల్ లోమ్రోర్ అయితే మిడిల్ ఆర్డర్లో అంత స్టెప్అప్ చేయలేదు. సో బట్లర్ అయితే మిడిల్ ఆర్డర్లో కొంచెం మెచారిటీ ప్రొవైడ్ చేయగలుగుతాడు. కానీ మై ఒపీనియన్లో బట్లర్ టాప్ ఆఫ్ ది ఆర్డర్ హీఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ అనమాట. హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనర్స్ గోయింగ్ అరౌండ్, బికాస్ ఆ టాప్ ఆఫ్ ది ఆర్డర్లో పేస్ పవర్ హిట్టింగ్ గేర్స్ చూపిస్తాడు. అండ్ మిడిల్ ఆర్డర్లో కొంచెం స్లో అయినా అగైన్స్ స్పిన్ విచ్ ఇస్ హిస్ వీక్నెస్ సెట్ ఇన్ అవుతాడు అంత లోపల. సో త్రూ అవుట్ ద ఇన్నింగ్స్ అయితే ఫర్ ది ఆపోజిషన్ ఇట్ ఈస్ అ మేజర్ థ్రెట్ అనమాట. టు కౌంటర్ దట్ థ్రెట్ వాళ్ళు ఏం చేయగలుగుతారంటే దే కెన్ బ్రింగ్ ఇన్ లియామ్ లివింగ్స్టోన్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. అది చేస్తే సెకండ్ ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్ దే విల్ లూజ్ అవుట్. కానీ నేను ముందు చెప్పినట్టు ఎనీవే ఆండ్రూ టై అండ్ ముస్తఫిజుర్ రహమాన్ అంత వాల్యూ యాడ్ చేయరు అనిపిస్తుంది. సో ఇఫ్ దే బ్రింగ్ ఇన్ లియామ్ లివింగ్స్టోన్ వాళ్ళ లోవర్ ఆర్డర్ పేస్ హిట్టింగ్ అయితే సాటిస్ఫై అయిపోతుంది. సో బట్లర్ స్టోక్స్ని టాప్ ఆఫ్ ది ఆర్డర్ మళ్ళీ పేరప్ చేయగలుగుతారు. అది చేస్తే బ్యాటింగ్ లైనప్ అయితే ఫార్మిడబుల్ అవుతుంది. ఆఫ్టర్ ఆర్చర్ కమ్స్ ఇన్ అయితే దేర్ టీమ్ ఇస్ వన్ ఆఫ్ ద టైటిల్ కంటెండర్స్, ఎందుకంటే ఆర్చర్ అయితే
టాప్ టేల్లో హీ హ్యాడ్ సో మచ్ వాల్యూ. లాస్ట్ ఇయర్ అయితే హీ హ్యాడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పవర్ ప్లే సీజన్స్ బై ఎనీ ఫాస్ట్ బౌలర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. క్రిస్ మారిస్ లాస్ట్ ఇయర్ డెత్ ఓవర్స్లో హిజ్ ఎకానమీ వాజ్ ఆల్మోస్ట్ అండర్ 9 runs per over. ఆ కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీ అయితే టాప్ అండ్ టేల్ ఏ టీమ్కి లేదు. ఈవెన్ ముంబై ఇండియన్స్ స్ట్రగుల్ టు అచీవ్ దట్ లెవెల్ ఆఫ్ కన్సిస్టెన్సీ. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ అయితే లాస్ట్ ఇయర్ సంజు శాంసన్ నెంబర్ 3 నెంబర్ 4లో స్పిన్ పవర్ హిట్టింగ్ గేర్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అండ్ హీ కెన్ ట్రాన్స్ఫర్ దట్ ఇన్ టు దిస్ సీజన్ బై షోయింగ్ కొంచెం మోర్ డిస్క్రెషన్ అనమాట. అంత ఎవ్రీ బాల్ 6 కొట్టుకున్నా కొంచెం డిస్క్రెషన్, కొంచెం మ్యాచ్అప్స్తో ఆడితే దే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్. కానీ రాజస్థాన్కి ఈసారి ఒక డిఫరెన్షియల్ పర్ఫార్మర్ ఐడెంటిఫై చేయాలంటే రియాన్ పరాగ్ అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ రియాన్ పరాగ్ అంత డెవలప్ చేయలేదు, కానీ హిస్ పేస్ హిట్టింగ్ గేర్స్ ఆ గేమ్ అగైన్స్ సన్ రైజర్స్ మనం చూస్తే ఆ రేంజ్ అండ్ పవర్ కంబైన్ చేసి ఫర్ టీనేజ్ ఇండియన్ బ్యాట్స్మెన్ అది చాలా ఇంప్రెసివ్ అనమాట. సో దిస్ ఇయర్ కొంచెం డెవలప్ అయ్యి ఆ లోవర్ ఆర్డర్ పేస్ హిట్టింగ్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసి కొంచెం వర్సిటిలిటీ నెంబర్ 5 నెంబర్ 4లో స్పిన్ హిట్టింగ్ కూడా కొంచెం ఇఫ్ యూ గెట్స్ దట్ గేమ్ టు పార్ టీమ్ బ్యాలెన్స్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కంబైన్ చేస్తే నాకు ఈసారి రాజస్థాన్ అరౌండ్ 6th place ఫినిష్ అవుతారు అనిపిస్తుంది. ఈవెన్ ఇఫ్ దే గెట్ బ్యాక్ ఆర్చర్ మిడ్వే త్రూ ద సీజన్, ఆ సడన్ టీమ్ అడ్జస్ట్మెంట్స్ రోల్ చేంజెస్ అయితే కొంచెం కష్టం అవుతుంది అనిపిస్తుంది. మారిస్ సింగిల్ సీమర్గా లోడ్ మొత్తం హ్యాండిల్ చేయాలైతే చాలా కష్టం అవుతుంది. సో ఓవరాల్ అయితే నేను 6th placeలో ప్రిడిక్ట్ చేస్తాను. కానీ ఇఫ్ ఆర్చర్ కమ్స్ ఇన్ ఎర్లియర్ దెన్ ఎక్స్పెక్టెడ్ అయితే డెఫినెట్ టైటిల్ కంటెండర్స్ కూడా పుష్ అప్ చేయగలుగుతాను. ఓకే, సో అది మరి కార్తికేయ డేటాకు సంబంధించిన తన ప్రెడిక్షన్స్ అండ్ అలాగే తన అంచనాలు చెప్పాడు. సో మనం రీసెంట్గానే ఒక న్యూస్ వచ్చింది, అదేంటంటే రిషబ్ పంత్ని ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు అఫీషియల్గా క్యాప్టెన్గా ప్రకటించారు. సో నేనైతే యాజ్ ఎ పర్సనల్గా రిషబ్ పంత్ ఫ్యాన్గా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే అండర్ 19 వరల్డ్ కప్ ఆడుతున్న రోజుల నుంచి కూడా నాకు రిషబ్ పంత్ అసలు ఈ క్యాప్టెన్సీ రోల్లో ఉంటే అసలు ఎలా ఉంటుందని నేను చాలా వెయిట్ చేశాను. ఎందుకంటే అప్పట్లో క్యాప్టెన్సీ బాధ్యతలు ఇషాన్ కిషాన్ చేపట్టడం జరిగింది అండర్ 19 వరల్డ్ కప్ టైంలో. అండ్ అలాగే అతను ఢిల్లీ టీంలో చాలా ఇయర్స్ నుంచి ఆడుతున్నా సరే ఇప్పుడు సీనియర్ ప్లేయర్స్ అయిన ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ అవ్వచ్చు అండ్ అలాగే ఇంకా వేరే ప్లేయర్స్ ఉండడం వల్ల అతనికి పెద్దగా క్యాప్టెన్సీ రోల్ చేసే అవకాశం అయితే రాలేదు. సో ఈసారి నేను ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నానంటే రిషబ్ పంత్ ఈజ్ అ వెరీ డేరింగ్, డాషింగ్ అండ్ అగ్రెసివ్ ప్లేయర్. అండ్ రికీ పాంటింగ్ యాజ్ ఎ కోచ్ అండ్ యాజ్ ఎ ప్లేయర్గా కూడా ఎలా ఉంటాడో మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఈ 2 కాంబినేషన్లు, సో లిటరల్గా చెప్పాలంటే ఇప్పుడు మన తెలుగు సినిమాలో ఏదైనా ఒక హిట్ కాంబినేషన్, ఒక మంచి డైరెక్టర్ అండ్ మంచి హీరో కలిస్తే ఫ్యాన్స్ ఏ విధమైనటువంటి అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తారో, నేను కూడా రిషబ్ పంత్ అండ్ రిక్కీ పాంటింగ్ ఈ కాంబినేషన్ నుంచి వచ్చే రిజల్ట్స్ నేను చాలా కీన్గా వెయిట్ చేస్తున్నాను. సో నాకు తెలిసి ఖచ్చితంగా ఈ సీజన్లో 14 గేమ్స్లో ఏదో ఒక 1 or 2 గేమ్స్లో ఖచ్చితంగా రిషబ్ పంత్ అండ్ రిక్కీ పాంటింగ్ కాంబినేషన్ గురించి ఏదో ఒక చర్చ రాబోతుందని నేనైతే బలంగా నమ్ముతున్నా. ఏమంటావు రాహుల్? రాజు అసలు నేను వ్యక్తిగతంగా మాత్రం అజింక్యరాన్ క్యాప్టెన్సీ ఇచ్చుంటే బాగుండేది అనుకున్నాను. బట్ అంటే ఇక వాళ్ళకున్న వేరే ఆప్షన్స్లో నాకు తెలిసి ఉన్న ఆప్షన్ ఇక రిషబ్ పంత్, తనే నీకు అన్ని మ్యాచెస్ ఆడతాడు, తనే నీకు ఫేస్ ఆఫ్ ద ఫ్రాంచైజీ. బట్ అయినా మనం మొన్న మాట్లాడుకున్నట్టే ఢిల్లీ క్యాప్టెన్సీ అంటే యాక్చువల్గా క్యాప్టెన్ రికీ పాంటింగ్ అక్కడ. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది నీకు రిషబ్ పంత్ దూకుడు ఇన్ కాంబినేషన్ విత్ రికీ పాంటింగ్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయో. సో అదంతా దానికి మనకి ఆన్సర్ దొరికేది April 10th రోజే చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్. సో ధోని వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అండ్ క్యాప్టెన్, పంత్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అండ్ క్యాప్టెన్. సో మజా రాబోతుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇద్దరు కూడా కంప్లీట్లీ బోత్ అంటే ఒక స్పెక్ట్రంలో 2 ఎండ్స్ తీసుకుంటే ఇప్పుడు ధోని వచ్చేసి కామ్, కూల్, కంపోజ్డ్ క్యాప్టెన్, ఇక్కడ రిషబ్ పంత్ వచ్చేసి డేరింగ్ అండ్ అగ్రెసివ్ బ్యాట్స్మెన్. సో నిజంగా నేనైతే ఎప్పుడెప్పుడు ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందని చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నా. అండ్ మరి ముఖ్యంగా మరి రిషబ్ పంత్ క్యాప్టెన్సీ కోసం మెరుపులు కూడా ఉంటాయా బ్యాటింగ్తో పాటు అని కూడా ఎదురు చూస్తున్నా. సో అది సంగతి. ఇంకా సరే ఇంకా కంక్లూడ్ చేశాను. సరే అయితే సో అదండి ఈరోజు మా టీంల యొక్క అంచనా అయితే అలా ఉంది. సో మేము చెప్పినటువంటి విషయాలలో ఖచ్చితంగా మీరు అన్ని విషయాలు ఖచ్చితంగా ఒప్పుకుంటారు లేదు
కొన్ని విషయాల్లో కాంట్రడిక్టరీ మీకు ఒపీనియన్స్ ఉండవచ్చు. సో అట్లాగా మేము ఇప్పుడు చర్చించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో గల మీకు ఏదైనా పాయింట్స్ కానీ మీకు వేరే ఒపీనియన్ ఉంటే కనుక ఖచ్చితంగా మాకు పంపించండి, మా సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా కానీ పంపించండి, లేదు మాకు మెయిల్ చేయండి. ఖచ్చితంగా మేము కూడా ఇంకా మీ ఒపీనియన్స్ తెలుసుకుని మేము కూడా మా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అండ్ అలాగే ఇంకొక అప్డేట్ వచ్చింది రీసెంట్గా, అదేంటంటే ఐపీఎల్ సంబంధించి మనకి చాలా సంవత్సరాలు ఐపీఎల్ అంటే ఒక ఇన్నింగ్స్ దగ్గర 2 గంటలు ఇంతసేపు ఎలా చూస్తారు అనేటువంటి ఫ్రస్ట్రేషన్ చాలామందికి ఉండేది. సో రీసెంట్గా ఒక రూల్ చేంజ్ అయితే వచ్చింది బీసీసీఐ ద్వారా. అదేంటంటే లాస్ట్ ఇయర్ వరకు ఐపీఎల్లో ఒక ఇన్నింగ్స్ 20th ఓవర్ కరెక్ట్గా 90th మినిట్ కన్నా స్టార్ట్ అవ్వచ్చు, లేదు 90th మినిట్ నడుస్తున్నప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. కానీ ఈ సీజన్ వాళ్ళు ఏం చేశారంటే ఎగ్జాక్ట్గా 90th మినిట్ కంప్లీట్ అయ్యేసరికి 20th ఓవర్ కూడా కంప్లీట్ అయిపోవాలని రూల్ పెట్టారు. ఒకవేళ కనుక ఆ రూల్లో 2 times కనుక క్యాప్టెన్ అనుకున్న ఓవర్స్ కంప్లీట్ చేయలేకపోతే స్లో ఓవర్ రేట్ అయితే కనుక ఒక క్యాప్టెన్కి ఒక గేమ్ నిషేధం కూడా పెట్టారు. సో బీసీసీఐ ఈ కొత్త స్ట్రాటజీని చాలామంది చాలా వెల్కమ్ చేస్తున్నారు. ఎందుకంటే T20 క్రికెట్ అంటేనే ఎంటర్టైన్మెంట్. సో ఎంటర్టైన్మెంట్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా టైం వేస్ట్ చేసేటువంటి విషయాలు ఎవరికి ఇంట్రెస్టింగ్గా ఉండదు. సో ఈ సీజన్ ఈ రూల్ చేంజ్ తోటి కొంచెం ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. అండ్ అలాగే ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ సీజన్ సాఫ్ట్ సిగ్నల్ అనేది కంప్లీట్గా తీస్తారు. అంతకుముందు వరకు ప్లేయర్స్ క్యాచ్ పట్టినప్పుడు సాఫ్ట్ సిగ్నల్ ఉండడం జరిగేది. సో ఈ సీజన్లో సాఫ్ట్ సిగ్నల్ అనేది ఉండదు. ఒకవేళ కనుక ఎంపైర్కి ఏదైనా అనుమానం ఉంటే క్యాచ్ క్లియర్గా తీసుకున్నాడా లేదు అంటే డైరెక్ట్గా అంతకు ముందులో లాగా టీవీ ఎంపైర్కి రిఫర్ చేస్తారు. టీవీ ఎంపైర్కి రిఫర్ చేసిన తర్వాత టీవీ ఎంపైరే ఫైనలైజ్ చేస్తాడు. అదొకటి జరిగిన కొత్త రూల్ చేంజ్. అండ్ షార్ట్ రన్కి సంబంధించి కూడా ఒక రూల్ చేంజ్ వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా చూసాం షార్ట్ రన్ అనేది ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేసింది అనేది. సో షార్ట్ రన్కి సంబంధించి ఏం జరిగిందంటే ఈసారి షార్ట్ రన్ ఒకవేళ ఎంపైర్ కనుక షార్ట్ రన్ డిక్లేర్ చేస్తే థర్డ్ ఎంపైర్కి మెయిన్ అథారిటీ ఉంటుంది. అంటే ఒకవేళ ఆన్ ఫీల్డ్ ఎంపైర్ కనుక తప్పు డెసిషన్ తీసుకుంటే థర్డ్ ఎంపైర్ వెంటనే ఇంటర్ఫియర్ అయ్యి అది తప్పు డెసిషన్ అయితే వెంటనే చేంజ్ చేస్తారు. సో అది కూడా ఒక రూల్ చేంజ్. అంటే సేమ్ నో బాల్స్ లాగా ఇప్పుడు నో బాల్స్కి ఎలాగా టీవీ ఎంపైర్కి కంట్రోల్ ఉందో సేమ్ ఈ షార్ట్ రన్స్కి సంబంధించి కూడా టీవీ ఎంపైర్కి ఇప్పుడు కంప్లీట్ అథారిటీ ఉందని చెప్పుకోవాలి. అండ్ ఎల్బిడబ్ల్యూ విషయంలో ఎంపైర్స్ కాల్ అనేది నార్మల్గానే ఉంటుంది, అది మాత్రం ఏం చేంజ్ లేదు. సో దాని గురించి కూడా కొంచెం కాంట్రవర్సీ ఉంది, ఎంపైర్స్ కాల్ ఉంచాలి తీసేయాలని చెప్పి. కానీ ఎల్బిడబ్ల్యూ విషయంలో అయితే ప్రస్తుతానికైతే ఏమాత్రం మార్పులు లేవు. సో ఇప్పుడు నేను మెన్షన్ చేసిన చేంజెస్ మాత్రమే ఇప్పుడు వచ్చే ఐపీఎల్ సీజన్లో మీరు చూడబోతున్నారు. సో చాలా ఇంకా చూసుకుంటే హార్డ్లీ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్ అనమాట. సో ఐపీఎల్ గురించి నేను రాహుల్ ఎంత ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాం, మీరు కూడా అంతే ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు అని అనుకుంటున్నాం. సో ఈ ఎపిసోడ్ అయితే ఇంతటితో సమాప్తం. సో మా పాడ్కాస్ట్ జర్నీ గురించి అలాగే మా పాడ్కాస్ట్ మీరు ఫస్ట్ టైం వింటున్నట్టయితే మా పాడ్కాస్ట్ గురించి మరింత విశేషాలు తెలుసుకోవాలంటే కనుక మా పాడ్కాస్ట్ డిస్క్రిప్షన్లో మేము లింక్ అనేది పోస్ట్ చేస్తాం. సో అక్కడికి వెళ్ళి మా జర్నీ గురించి తెలుసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి. అండ్ అలాగే మా పాడ్కాస్ట్ని మీ ఫ్రెండ్స్ తోటి అండ్ అలాగే తెలిసిన వాళ్ళతోటి మన తెలుగు వాళ్ళందరితో కూడా షేర్ చేయండి. సో మా నెక్స్ట్ ఐపీఎల్ ప్రివ్యూ వచ్చేసి చాలా స్పెషల్ ఎపిసోడ్. అది స్పెషల్ అని ఎందుకు చెప్తున్నానంటే నాకు రాహుల్కి న్యాచురల్గా ఇష్టమైన టీం అయిన ఎస్ఆర్హెచ్ టీం గురించి మేము మాట్లాడబోతున్నాం. సో ఎస్ఆర్హెచ్ టీం సంబంధించి మీ దగ్గర ఏమైనటువంటి డిస్కస్ చేయాల్సిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటే వెంటనే మెయిల్ చేయండి. వింటూనే ఉండండి క్రికెట్ నగరం పాడ్కాస్ట్ అండ్ అలాగే చూస్తూనే ఉండండి క్రికెట్. మళ్ళీ మనందరం కలుసుకునేంత వరకు నేను నాతో పాటు రాహుల్ చంద్ర.